మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, యెహోవా దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని అందరినీ చాలా చక్కటి ఆరాధనలో, పాటల్లో నడిపి, బల్ల కార్యక్రమంలో మమ్మల్ని నడిపి తీసుకొచ్చి, ఇప్పుడు మీ మాటలు మేము ధ్యానపూర్వంగా వినబోతుండగా, మమ్మల్ని అందరినీ శరీర ప్రాణాత్మలతో ఒక్కసారి మీకు అప్పగించి, ఈ కార్యక్రమంలో అంటే ఈ వాక్య భాగంలో సాతాను ప్రవేశం, సాతాను సంబంధుల ప్రవేశం ఎక్కడన్నా అడ్డగింప ప్రయత్నం చేస్తుంటే యేసు నామంలో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ గణద ప్రభావం అన్ని తండ్రి అని మీగా ఆరగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కుటుంబం సంబంధించిన వర్తమానంలో ఇది రెండో వారం. ఈ రెండో వారంలో మనం ఏమి అంశం గురించి ధ్యానం చేయబోతున్నామంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో పెట్టుకునే బంధం ఎలా ఉండాలి అని దీని గురించి మనం ధ్యానించబోతున్నాం. దానికన్నా ముందు మొదటి వర్తమానం ఉంది కదా, ఆ మొదటి వర్తమానంలో ఏమి మనం ధ్యానం చేసామనేది లైట్ టచ్ చేసి మనం వస్తే ఇది మనకు చాలా బాగా అర్థమవుతుంది. మొదటి వర్తమానంలో మనం తల్లిదండ్రులను అంటే పిల్లలను పెంచే తల్లిదండ్రులు వచ్చేసి రియాక్టివ్ మోడ్లో ఉండకూడదు. రియాక్టివ్ అంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు రాగానే వాళ్ళను కౌంటర్ ఇవ్వడం కాదు. కౌంటర్ అంటే వాళ్ళు ఒకటి చెప్పగానే దానికి రియాక్ట్ అవ్వడం. రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి అడిగారు అనుకోండి, దానికి సమాధానం చెప్పకుండా అదెందుకు లేదు, ఇదెందుకు లేదు అని అడ్డంగా మాట్లాడడం. ఇలా అడ్డంగా మాట్లాడకుండా ఎలా మాట్లాడాలంటే వాళ్ళ స్థానముకి వెళ్ళి, తల్లిదండ్రులు పిల్లల స్థానముకి వెళ్ళి దిగి అర్థం చేసుకుని ఆ తర్వాత సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి. తర్వాత ఏదన్నా తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలి అని తెలియకపోతే తెలుసుకునే పని చేయాలి. తెలియకుండానే అలాగా ఏ నా తల్లిదండ్రులు ఏం తెలుసుకుని పెంచారా, నేను పెరగలేదా అని అలాంటి మాటలు ఉండకూడదు. పిల్లలను ఎలా పెంచాలని తెలుసుకుని పెంచాలి అని చెప్పేసి. దానికి మనం ఎందుకు అది చేయాలంటే, ఒకవేళ తెలియకుండా మనం అలాగా పెంచుకుని వచ్చేస్తే ఏమవుతుంది అనేటప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత బాధపడేది మనమే. ఎవరైతే పిల్లల్ని తెలియకుండా పెంచారో ఆ తల్లిదండ్రులే బాధపడతారు. దానికి ఒక 2 సూత్రం అంటే ప్రిన్సిపల్. మొదటి ప్రిన్సిపల్ ఏంటి అనేటప్పుడు, తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలి అనేది తెలుసుకోవాలి అనే నిర్ణయం అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే టు బి అన్ ఎఫెక్టివ్ పేరెంట్ యూ మస్ట్ నో ద గోల్ ఆఫ్ పేరెంటింగ్. అంటే పేరెంటింగ్ అనేది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేది, అది పేరెంటింగ్. అది ఆ నిరీక్షణ కలిగి ఉండాలంట. ఎలా పెంచాలని తెలుసుకోవాలనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది మొదటిది. ఎలా పెంచాలి అని మాట్లాడేమో, ఒకటి దేవునిలో భయభక్తి కలిగిన వారై గాడ్లీగా, తర్వాత ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛ సంకల్పంతో స్వేచ్ఛగా వాళ్ళను అంటే ఓ వయసు వచ్చిన తర్వాత వాళ్ళపైన మనం దాడి చేయకూడదు. అంటే వాళ్ళపైన మనం డామినేట్ చేయకూడదు. వాళ్ళని కండిషన్లు పెట్టకూడదు. ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది మొదటిది. రెండవది ఏంటి, మనం ఏదైతే వాళ్ళతో మాట్లాడుతున్నామో అది ముందు మనం చేయాలి. ప్రాక్టీస్ వాట్ యు సే, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని మనం మాట్లాడాం కదా. ఈ 2 ఎందుకు అనేటప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, చెప్పేది చెయ్యరు. మనం ఏమి చేస్తున్నామో అదే చేస్తారు. పిల్లలు మనం చెప్పేది చెయ్యరు, మనం ఏమి చేస్తున్నామో అదే చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అందుకని పిల్లలు ఎలా తయారవ్వాలి, మన పిల్లలను ఎలా తయారు చెయ్యాలి అని మనం అనుకుంటామో ముందు మనం అలాగే అయ్యి ఉండాలి. మీరు పిల్లలను కొత్తగా తయారు చేయాల్సిన అవసరంలా. ఇలా ఉండు, అలా ఉండు, ఒక కర్ర తీసుకుని వాళ్ళు డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏ డిసిప్లిన్‌లో రావాలని అనుకున్నావో ఆ డిసిప్లిన్‌లో మనం ఉండాలి ముందు. అదే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. మీరు ఏం చెప్తున్నారో దాన్ని మీరు చేయండి ముందు. అప్పుడు మిమ్మల్ని చూస్తారు. కర్ర తీసుకుని కొట్టి ఎంతమంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయారో తెలుసా?
ఎంతమంది పిల్లలు బాగా రఫ్గా తయారయ్యారు తెలుసా? ఎవ్వరు తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు లేదు. కర్ర తీసి పెట్టిన వాళ్ళు ఒక ఏజ్ వరకి, అంటే వాళ్ళు ఫ్రీ అయ్యే వరకి వాళ్ళతో అణిగిమణిగి ఉంటారు. లేకపోతే కొంచెం ఆ వయసు రాగానే, కొంచెం ఇండిపెండెంట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఏమవుతారు? వెళ్ళిపోతారు. తండ్రిని మరి కూడా చూడరు. ఈరోజు అనాథాశ్రమం ఉండే తల్లిదండ్రులు కోట్లాది మంది ఉన్నారు తెలుసా మీకు? కోట్లాది మంది ఉన్నారు. అనాథాశ్రమం ఉండే తల్లిదండ్రులు మాత్రం. వీళ్ళందరూ ఎవరనుకున్నారు? ఒకరోజు కర్ర తీసుకునే వాళ్ళు, ఒకరోజు పిల్లలను నియంత్రణలో పెట్టినవాళ్ళు, కండిషన్లో పెట్టినవాళ్ళు, ఇలా ఉండాలి అలా ఉండాలని నియమం పెట్టి పిల్లలను పెంచిన వాళ్ళు పనిరావు. ఎందుకంటే దేవుడు ఈ స్వేచ్ఛ సంకల్పమును సృష్టిలో అందరికిచ్చాడు. పుట్టుకతో వచ్చిందని ఈరోజు మన తల్లిదండ్రులని చెప్పేసి, లేదా అన్నదమ్ములని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు? కంట్రోల్ తీసుకొస్తారు. ఆ నియంత్రణకు తీసుకురావడానికి వాళ్ళ లోపల దేవుడు పెట్టిన గుణగలను ఒకటి ఉంది. ఏంటది? స్వేచ్ఛ సంకల్పం. వాళ్ళకి ఇండిపెండెంట్గా దేవుడు ఆ గుణగణ క్యారెక్టర్ను ప్రతి వాళ్ళకి పెట్టి ఉన్నాడు. అందుకని ఒక లెవెల్ వరకు వాళ్ళు ఓకే అంటారు. ఆ లెవెల్ దాటేటప్పుడు, చిన్నపిల్లలే ఆ లెవెల్ దాటేటప్పుడు, ఇప్పుడు నేను దేవునిలో రాముందు మా అబ్బాయితో నేను చేసిన బిహేవియర్లా ఒకరోజు అడిగాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 4.5, 5 కూడా ఇంకా పూర్తి అవ్వలా. నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు నన్ను. పిచ్చ కొట్టేవాడిని నేను. రోజు అడిగాడు. ఇంత ఉంటాడు, 4 సంవత్సరాలు ఏముంటుంది? వచ్చి అడిగాడు. ఎందుకు అస్తమానం కూల్గా అడిగాడు. ఎందుకు నన్ను అస్తమానం కొడుతూనే ఉన్నావు? నువ్వు కొట్టకుండా అంటే నేను ఏం చేయాలి చెప్పు అన్నాడు. అర్థం ఏంటి? దేవుడు ఆ గుణగణంలో ప్రతి సృష్టిలో పెట్టాడు. దేవుణ్ణిలో ఎరిగిన తర్వాత 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు నేను కోపడితే మా అమ్మాయి అడిగింది, నన్ను కొట్టొద్దు, నువ్వు ఏం చెప్పినా నేను వింటాను. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నన్ను కొట్టొద్దు, ఏం చెప్పినా నేను వింటాను, చేస్తాను, తెలియకుండా చేశాను. సో పిల్లలకు మాత్రం కాదు, అందరికీ దేవుడు ఇచ్చిన గుణగలను ఏంటి? స్వేచ్ఛ సంకల్పం. ఎవరి నియంత్రణలో వెళ్ళడానికి వాళ్ళకి లేదు. అందుకనే నియంత్రించిన వాళ్ళందరూ కూడా ఈ స్లేవ్స్ అంటారు కదా, బానిసలు. ఈ బానిసలు వేరే దారి లేక బానిసలు వెళ్తారు, కానీ ఎవరు కూడా మనసు ఒప్పి అలా వెళ్ళరు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆ గుణగలను అందరికీ ఉంది. బానిసడు కూడా దేవుడు ఇచ్చాడు. ఆ గుణగలను ఎవరు మార్చలేరు. అది. సో ఇక్కడ పిల్లలు ఎలా తయారవ్వాలని మనం అనుకున్నామో, వాళ్ళు కొట్టడం కానీ, తిట్టడం కానీ, అది కానీ ఇది కానీ లేదు. అలాంటి ఒకటి లేదు. ఒకవేళ అలాంటి క్యారెక్టర్ మన దగ్గర ఉంటే, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీ అందరికీ చెప్తున్నాడు, మానేయండి, అది పనికి రాదు. ఒకవేళ లేదు, అది పని వస్తుంది. ఎందుకంటే నేను మా తల్లిదండ్రుల దగ్గర అలాగే ఉన్నాను అని మీరు అనుకుంటే మీ తల్లిదండ్రులు పొరపాటు చేశారు. అదే పొరపాటు మీరు కూడా మీ పిల్లల తరపు మీరు చేయొద్దు. మొదటి 7 సంవత్సరములు బాగా అర్థం చేసుకోండి. పిల్లల ఆ వయసులో మొదటి 7 సంవత్సరములు చాలా 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 ముఖ్యమైన సంవత్సరములు. ఈ మొదటి 7 సంవత్సరములలో మీరు వాళ్ళు ఎలా తయారవ్వాలి అని అనుకుంటారో అలా మీరు ఉండి చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా తయారవుతారు. అంటే వాళ్ళు ఎలా తయారవ్వాలని మీరు అనుకున్నారో మీరు ఉండి చూపించాలి ముందే. అప్పుడు వాళ్ళు తయారవుతారు. మీరు కొత్తగా తయారు చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు పిల్లలకు మాదిరి ఎవరుగా ఉండాలి? తల్లిదండ్రులే ఉండాలి. పిల్లలకు మాదిరిగా తల్లిదండ్రులే ఉండాలి. ఎవరన్నా ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఒక ఇంటి నుంచి బయలుదేరి వచ్చి నాకు నచ్చిన హీరో అని ఎవరన్నా సినిమా స్టార్ని చెప్పితే
అక్కడ తల్లిదండ్రులు చచ్చిపోయినట్టు. ఏమర్థం? ముఖ్యంగా నేను మాట్లాడేది విశ్వాస బిడ్డల ఇళ్లలో, మిగతా వాళ్ళ ఇళ్లలో కాదు. విశ్వాస బిడ్డల ఇళ్లలో పిల్లలు వచ్చి నాకు నచ్చిన హీరోయిన్, నాకు నచ్చిన హీరో అని చెప్పేసి వేరే ఫిలిం యాక్టర్స్ని ఎవరన్నా చెప్పితే తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అర్థమైందా మీకు? అది. ఎందుకంటే పిల్లలకు మాదిరి పెద్దవాళ్ళు తల్లిదండ్రులే. ఒకటి తల్లైనా అయి ఉండాలి, లేకపోతే తండ్రి అయినా అయి ఉండాలి, లేదు ఇద్దరు అయి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అది అలాంటి స్థానం ఇంట్లో పెట్టుకోగలిగితే విశ్వాస జీవితంలో, దేవునిలో బతికే జీవితంలో మనం సరిగ్గా ఉన్నామని. అలా మాదిరిగా ఉండాలి అంటే ఒక 4 మాదిరి పోయిన వర్తమానంలో మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా? మొదటిది సరైన దారిలో శ్రమలకుండా, బాధలకుండా, ఇక్కడకుండా మనం వెళుతూ ఉండాలి దేవుని కోసం, దేవుని రాజ్యంలో. అది మొదటిది కదా. ఎందుకంటే అలాంటి జీవితంలో వెళ్ళినా కానీ దేవుడు మంచివాడా కాదా? దేవుడు గొప్పవాడా కాదా? మన దేవుడు వదిలే దేవుడా? కానే కాదు. బట్ మన జీవితాలు ఎలా కట్టుకోవాలి? అలాగే ఇబ్బందులకుండా, శ్రమలకుండానే మన జీవితాలు కట్టుకోవాలి. ఇలా మనం మాదిరిగా ఉండి మన పిల్లలకు చూపించాలి. ఇప్పుడు ఒకవేళ నేను కోట్లు చూపించాలి నా పిల్లల కంటే, ముందు నా దగ్గర ఉండాలి కదా. లేని దాన్ని ఉన్నట్టుగా ఎందుకు చూపించుకోవాలి? లేని ఒక విషయమును అప్పులు తీసుకుని ఇంట్లో చూపించుకుని పిల్లలు బాగా పెట్టుకోవాల్సి ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? మన దగ్గర లేదా? లేదు అని పిల్లల్ని పెంచండి. ఇంత కాస్త ఉంది అని చెప్పి పిల్లల్ని పెంచండి, అంతే. అప్పుడు వాళ్ళకి బాధ్యతలతో పెరుగుతారు. మాదిరిగా కరెక్ట్ మన జీవితం ఎలా ఉందో ఆ నిజ జీవితంనే చూపించి పిల్లలను పెంచాలి. మొదటిది. రెండవది ఏంటి? విజ్డమ్ అంటే మనం నిర్ణయాలు తీసుకునే దీంట్లో ఎంత జ్ఞానవంతమైన నిర్ణయాలు మనం తీసుకుంటున్నాము. జీవితంలో మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు దేనిపైన తీసుకుంటున్నాము అనేది పిల్లలకు తెలియాలి. వాళ్ళ ముందే మనం తీసుకోవాలి. దానికోసం ఆ నిర్ణయాలు తీసుకున్న ప్రాసెస్ కుండా మనము వెళ్ళాలి, వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయాలి. దాంట్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు కూడా మనం 10 ప్రశ్నలు మనం చూసాం పోయిన వారం కదా. సో నిర్ణయాలు అంటే ఎంత జ్ఞానం కలిగి ఉన్నాము, ఎంత తెలివి మనం ఉన్నాము అని దీని ఆ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరంలా. పెద్ద నిర్ణయాలు, ఒకవేళ ఉద్యోగం మారడనుకోండి, ఒకవేళ ఒక స్థలం కొనాలి అంటే ఒక ఏమంటారు, ఆస్తి కొనాలి అనేటప్పుడు ఇవన్నీ ఒక పెద్ద చదువు చదవాలి. ఇవన్నీ చాలా పెద్ద నిర్ణయాలు. ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలని అనుకునేటప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒక ప్రాసెస్ కింద ఏమేమి చేయాలి, మొదట ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనే ప్రాసెస్ కింద వాళ్ళకి చూపించుకుని వెళ్ళాలి. అప్పుడు రేపొద్దున మనం లేకుండా ఉండేటప్పుడు వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ను ఫాలో అవుతారు. టక్కమని అనుకుంటే వెంటనే జాబ్ చేంజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, తప్పది. ఆలోచన చేయాలి, పెద్దవాళ్ళతో కలవాలి, మాట్లాడాలి, అన్నీ చేసుకోవాలి. అందుకని ఆ ప్రాసెస్ కుండా వాళ్ళు తీసుకెళ్ళాలి. మూడవది ఏంటి? చాలా హార్డ్ వర్క్, కష్టపడి అలాగే న్యాయంగా పనిచేయాలి. ఏం చేసినా మీరు జాబ్ చేస్తారో లేకపోతే వ్యాపారం చేస్తారో ఏదైనా కానీ కష్టపడి పనిచేయాలి, అలాగే న్యాయంగా ఉండాలి. నాలుగవదిగా చిన్న విషయంలో కూడా విశ్వాసంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. చిన్న విషయంలో కూడా, పెద్ద విషయాల తర్వాత చిన్న విషయంలోనే మనం కరెక్ట్గా విశ్వాసంగా ఉంటే పెద్ద విషయాలు ఆటోమేటిక్గా మనం కరెక్ట్గానే ఉంటాం. ఇవన్నీ పోయిన వర్తమానంలో మనం ధ్యానం చేసాం. ఈరోజు మూడో ప్రిన్సిపల్, సూత్రం నంబర్ 3, మూడో ప్రిన్సిపల్. ఆ మూడో సూత్రం ఏంటి అని చూస్తే బాగా అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో అంటే పిల్లలతో అనగానే ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, అందరితో ఒకలాగా కాదు. మూడో సూత్రం ఏంటి? 4 పిల్లలు ఉన్నారు, 3 ఉన్నారు, 2 ఉన్నారు. ఇప్పుడు
ఏదైతే మనం చెప్పబోతున్నామో ఇది అందరితో ఒకలాగా కాదు. ఏంటి? తల్లిదండ్రులు పిల్లలతో పెట్టుకోబోయే బంధం, బాండ్ ఉంది కదా! బాండింగ్. అంటే అతుకుపోతారంటారు కదా! ఆ బాండింగ్ ఉంది కదా! ఆ బాండింగ్ వచ్చేసి ఒకరొకరి దగ్గర ఒక్కొక్కలాగా ఉండాలి. ఒకేలాంటి అప్రోచ్ అందరికీ పనికిరాదు. ఇద్దరు పిల్లలున్నా గానీ ఒకే అప్రోచ్ ఇద్దరికి కూడా పనికిరాదు. ఎన్ని కుటుంబాల్లో అన్నదమ్ములు కొట్టుకు చచ్చింది చూసాం. అక్క చెల్లెలు విడిపోయింది చూసాం. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళు విడిపోయింది చూసాం. ఎందుకని? ఆలోచన చేయండి. అందరూ ఒకటి కాదు. మానవులు మాత్రమే దేవుడు యూనిక్. అంటే ఒక వ్యక్తిలాగా ఇంకో వ్యక్తిని సృష్టి చేయలా. ఒకరిలాగా ఇంకోరిని సృష్టి చేయలా. ఎంతమంది జనాభా ఉన్నారో అన్ని టైప్. ఒకే టైప్‌లో ఎవరు ఉండరు. కొన్ని విషయాలు కలిసి ఉండొచ్చు. కొన్ని గుణగణనలు కలిసి ఉండొచ్చు కానీ ఒకేలాగా ఇద్దరిని దేవుడు చేయలా. అండర్‌స్టాండింగ్ వేరు, క్యారెక్టర్స్ వేరు. బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం వేరు, గుణగణనలు వేరు. ఒకేలాగా చేయలేదు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడవది ప్రిన్సిపల్, మూడవ సూత్రం ఏంటి? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో విడివిడిగా పిల్లలతో స్ట్రాంగ్‌గా ఆ బంధం పెట్టుకోవాలంటే విలువైన సమయమును వాళ్ళ శక్తి వాళ్ళు ఏం చేయాలి? పిల్లలతో వెచ్చించాలి. నేను స్ట్రెయిట్ ఓ ప్రశ్న అడుగుతా. తల్లిదండ్రులుగా ఉండే మనం, చాలామంది ఇక్కడ మోస్ట్లీ అందరు పెళ్ళైన వాళ్ళే. తల్లిదండ్రులుగా ఉండే మనం ఎప్పుడన్నా మన పిల్లలతో స్పెషల్‌గా వాళ్ళ కోసం కూర్చుని సమయం గడిపింది ఏమన్నా ఉందా? చిన్న పిల్లలుగా ఉంటే ముద్దుగా ఉంటారు. అందుకని కొన్ని పక్కన పెట్టుకోవడం, కొంచెం అంటే తెలుగు నాకు సరిగ్గా రాలేదు కానీ, అంటే బాగా క్లోజ్‌గా మాట్లాడుకోవడం, ఇవన్నీ మనం చేస్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన పనిలో మనం పడిపోతాం. పిల్లలు దగ్గరొచ్చినా గానీ, హే! అంటామా అనమా? ఆలోచన చేయండి. పిల్లలు ఎలా పెరుగుతారు చెప్పండి? మన బాధ్యత కాదా? పిల్లలను పెంచాల్సింది, పిల్లలను దగ్గర తీసుకోవాల్సింది, వాళ్ళను బాగా ప్రేమగా పెంచాల్సింది, వాళ్ళకి సమయం ఇవ్వాల్సింది, వాళ్ళతో మంచి బంధం పెట్టుకోవాల్సింది మనకు బాధ్యత లేదా? ఉందా లేదా? ఉంది. మరి అలా చేసామా? మొదటి 7 సంవత్సరములు దేవునిలో మీ పిల్లలు ఎలా రావాలని మీరు అనుకుంటున్నారో, ఒక ఉదాహరణకి మీరు దేవునిలో ఇలా ఉన్నారని అనుకుందాం. ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉన్నారని అనుకుందాం. ఏది? మీరు దేవునిలో పట్టబడ్డారు. కన్విక్ట్ అయ్యారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కన్విక్ట్ చేశాడు. దేవుడు మిమ్మల్ని కన్విక్ట్ చేసి యేసయ్యనే మీ దేవుడు, యేసయ్యనే నీకు రక్షకుడు అని చెప్పేసి మీరు దేవునిలో పట్టబడ్డారు. ఒకటి. రెండవది, దీని ద్వారా మీరేం చేస్తున్నారంటే యేసయ్య చేసిన సిలువ కార్యం పైన విశ్వాసం పెట్టి ఆ మొత్త సిలువ కార్యంను మీరు నమ్ముతున్నారు. విశ్వాసంలో మీరు నమ్ముతున్నారు. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, దేవుని వల్ల మీరు పట్టబడ్డారు. రెండవది, మీరు యేసయ్య చేసిన సిలువ కార్యం మీరు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. మూడవది, దీనికి సంబంధించి కొన్ని విలువైన కొన్ని అంటే ఏం చెప్పాలంటే కొన్ని కోర్ వాల్యూస్ అంటారు. వాల్యూస్ అంటే విలువలు. కోర్ అంటే పునాదికి సంబంధించిన, లేకపోతే ఆధారపడిన, అంటే చాలా ముఖ్యమైన విలువలు మీరు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ 3 దేవునిలో మీరున్నారు. ముందు ఏమున్నారు? దేవునిలో పట్టబడ్డారు. తద్వారా యేసయ్య చేసిన సిలువ కార్యం మీకు అర్థమైంది. మీరు దేవునిలో విశ్వాస జీవితం జీవిస్తున్నారు. దీని ద్వారా మీకు కొన్ని ముఖ్యమైన విలువలు దేవుని గురించి మీకు తెలిసింది. ఇది దేవునిలో మంచి జీవితమా కాదా? చెప్పాలి. చాలా మంచి జీవితం కదా! ఇలా దేవునిలో జీవిస్తే ఎత్తబడ గుంపులో మనం ఖచ్చితంగా ఉంటాం. పోనీ ఇలాంటి జీవితం
నా అబ్బాయి, అమ్మాయి కూడా రావాలి అని మనం కోరుకోవచ్చు కదా! కోరుకోవచ్చు కదా! ఓకే. ఒకవేళ కోరుకున్నారనుకోండి, ఇప్పుడు అబ్బాయి ఎలా దీన్ని తీసుకోవాలి? మీరు ఏదైతే ఇప్పుడు మీరు మంచి మాదిరిగా ఉన్నారు. ఉన్నారా లేదా? ఈ మంచి మాదిరిని పిల్లలు ఏం చేయాలి? అలాగే పట్టుకోవాలి కదా! దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మూడో సూత్రం మాట్లాడాము. ఏది? మీరు ఏదైతే దేవునిలో పట్టబడ్డారో, మంచి విశ్వాసం కలిగిన జీవితం జీవిస్తున్నారో, అలాగే ఒక ముఖ్యమైన విలువలతో, మంచి విలువలతో మీరు బతుకుతున్నారో, ఈ 3 విషయాలు కూడా మీ పిల్లలకు అలా రావాలి. పెంపొందించాలి. కరెక్టే కదా! పెంపొందించాలి అంటే ఏం చేయాలి? అంటే పిల్లలతో తల్లిదండ్రులు ఎలాంటి బంధం పెట్టుకోవాలి అంటే, విలువైన సమయం, తర్వాత మీ శక్తి అన్నీ గూడా వాళ్ళకి వెచ్చించాలి. అంటే వాళ్ళతో పెట్టాలి. పిల్లలతో సమయం గడపాలి. ఇంకోటి మీరేం చేయాలి? మీ శక్తి అనేటప్పుడు అన్ని విధానంగా మీ సమయం గాని, మీ ఆర్థిక పరంగా మీ డబ్బు గాని, తర్వాత మీ అనుభవం గాని, తర్వాత దేవునిలో మీరు ఏం నేర్చుకున్నారో అది చెప్పడం గాని అన్నీ వస్తది. ఇవన్నీ పిల్లలకు కూడా మనం ఏం చేయాలి? మొదటి 7 సంవత్సరములు. 7 అనగానే కొంతమందికి 5 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాయి. చిన్న పిల్లలు అర్థం చేసుకుంటారు బాగా. కొంతమందికి 14 సంవత్సరం వరకు కూడా వెళ్తాయి. నేను 7 అనేది ఒక మధ్యలో 7 నుంచి 9 ఒక మధ్యలో పెట్టుకున్నా. సరేనా? ఓకే. ఈ సమయం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగని పోనీ నా పిల్లలు 14 వయసు దాటిపోయారు. ఇప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదంటే ఇంకా బాధ్యత ఎక్కువవుతది. ఎందుకంటే చిన్న పిల్లల్లో మీకు ఏముందో దాన్ని అలా మీకు ఎలా చెప్పాలని తెలియకుండా మీరు చెప్పినా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చూస్తారు మిమ్మల్ని, మీ జీవితాలను చూస్తారు. పెద్ద అయిన తర్వాత మీరు ఇంకొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకు? మీ ప్రతి మూవ్‌మెంట్ వాళ్ళకి అర్థమవుతది. మీరు ఒక్కటి మాట్లాడి అది చేయలేదు అనేటప్పుడు, తల్లిదండ్రులుగా ఒకటి మాట్లాడి ఒకటి వాళ్ళకి చెప్పి మీరే చేయలేనటప్పుడు మర్యాద ఇస్తాడా? ఆలోచన చేయండి. ఎందుకు చాలామంది పిల్లలు విడిపోతున్నారు? ఎందుకు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వట్లా? ఎందుకు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు? కారణాలు ఇదే. మనకు తెలియకుండానే వాళ్ళ లోపల కొన్ని విషయాలను పెంచుకుని సైడ్ అవుతారు. కొంతమంది పిల్లలు ఓపెన్‌గా చెప్పేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరితోనో చెప్తారు. కొంతమంది పిల్లలు అస్సలు చెప్పనే చెప్పరు. సైలెంట్‌గా బతుకుతారు. మరి రారు. పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోవాలి. ఎందుకు వెళ్ళాడనే తెలియట్లేదు అని చచ్చిపోతారు. చివరి వరకు తెలియకుండానే ఉంటారు. ఆ జీవితం మనకు అవసరం లేదు గదా! మనందరూ దేవుని బిడ్డలు. సో, మనం ఎలా దేవునిలో పట్టబడ్డామో, మనం ఎలాగ దేవునిలో విశ్వాస జీవితంలో ఉన్నామో, మనకి దీని ద్వారా ఎలా కొన్ని మంచి విలువలు కలిగిందో, ఇది పిల్లలకు కూడా పాస్ ఆన్ చెయ్యాలనేటప్పుడు, దీన్ని అలాగే మనం జీవించి చూపించేటప్పుడు, వాళ్ళతో ఈ సమయం వెచ్చించి, మంచి విలువైన సమయం వాళ్ళతో పెట్టి, ఈ విషయాలు పంచుకునేటప్పుడు, అప్పుడు వాళ్ళు కూడా తయారవుతారు. ఇలా తయారు చేయాలే గాని, హిట్లర్ లాగా డిక్టేట్ చేయకూడదు. ఏమని? కొంతమంది ఉన్నారు. టైమ్ టేబుల్ వేసి ఇచ్చేస్తారు. నేను కూడా చేసినవాడే. దేవుళ్ళు రాముందు టైమ్ టేబుల్ ప్లాన్ ఏసుకో. ఈ ప్లాన్ ప్రకారం పో అని చెప్పినవాడే. టైమ్ టేబుల్ ఎలా ఉంటదో తెలుసా? ఉదయం ఇన్ని గంటలకు లెగాలి. అరగంటలో ఈ పని చేయాలి. 10 నిమిషాలు రెస్ట్ నీకు. మరి అని టైమ్ టేబుల్ స్కూల్‌లో ఇస్తారు గదా! క్లాసెస్‌లో ఇస్తారు గదా! ఈ పీరియడ్ మధ్యలో రెస్టు. యూరిన్‌కి ఈ టైం వెళ్ళాలి. ఇవన్నీ ఉంటది గదా! అలాగే చాలామంది తల్లిదండ్రులున్నారు. డిక్టేటర్స్ వీళ్ళు. పేరెంట్స్ కాదు. వీళ్ళేమంటారు? డిక్టేటర్స్. అంటే నేను చెప్తే చెయ్యాలి అంతే. పనిరావు. భార్యతోనే పనిరావు. పిల్లలతో ఎలా పని చేస్తాయి? భార్య విన్నట్టుగా మీ ముందు నటిస్తది గానీ, ఎందుకులే గొడవ అని చెప్పేసి నటిస్తారే గానీ, నిజంగా చేయరు. ఆ టైప్ వెళ్ళిన తర్వాత ఇంకంతే అలా వెళ్ళిపోతాయి. ప్రతిరోజు చేస్తుండాలి, చెప్తుండాలి. పనిరావు. అప్రోచ్ పనిరావు. అందుకని మూడో సూత్రం ఏంటి? పిల్లలతో మంచిగా బాండింగ్ పెట్టుకోవాలి అనేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళ శక్తిని, సమయంను వాళ్ళతో వెచ్చించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీకు యూనివర్సల్ ట్రూత్ అంటే తెలుసా?
యూనివర్సల్ ట్రూత్ అంటే తెలుసా? జగమెరిగిన నిజాలు, సత్యాలు. తెలుసా ఏంటంటే? ఇది అర్థమైంది కానీ ఉదాహరణ చెప్పగలరా? సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు అనేది ఇండియాకు మాత్రం, మిగతా దేశాలకు కూడానా? మొత్తం దేశానికి సూర్యుడు తూర్పేనా? వేరే దేశం ఉందా? హలో, చెప్పాలి. ఒకటేనా అనుకుంటా. అందుకనే ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేటప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పేటప్పుడు ఈ పదం ఉంటుంది. ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్. రైసెస్ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్, అంటే వెర్బుతో ఎస్ వస్తుంది అనమాట. సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్ అంటారు. ఎందుకు అనేటప్పుడు ఇది యూనివర్సల్ ట్రూత్ అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి. సరే, ఇంకోటి చెప్తా. 2x2 ఎన్ని? ఓకే, ఇది ఇండియాలో మాత్రం 2x2 4 లేదు యుఎస్లో కూడా అదేనా? అంతేనా? యూనివర్సల్గా అంతే. అలాంటి యూనివర్సల్ ట్రూత్ ఇప్పుడు 2 మాట్లాడబోతున్నాం ఈ అంశంలో. అర్థమైందా? అంటే ఇప్పుడు మాట్లాడేది అన్ని దేశాలకు ఒకటే, అందరికి ఒకటే అని చెప్పడానికి. ఓకే, 2 ఒకలాగే ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగటివ్. సరేనా? వినండి. ఏంటి అనేటప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎంత స్ట్రాంగ్గా ఈ బంధం, ఈ బాండింగ్ పెట్టుకుంటారో దాని ఆధారపడే తల్లిదండ్రులు కలిగి ఉన్న, బాగా అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కలిగి ఉన్న వాళ్ళ ఆ కోర్ వాల్యూస్ అని చెప్పాం కదా, అంటే మంచి విలువలు, తర్వాత వాళ్ళు పెట్టుకునే విశ్వాసము, నమ్మకాలు, దాని తర్వాత దేవుణ్ణిలో పట్టబడి ఉన్నారు కదా, ఇవన్నీ పిల్లలకు వెళ్ళాలి అనేటప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి? పిల్లలతో మంచి బాండింగ్, సత్సంబంధం, మంచి సంబంధం కలిగి ఉండాలి, బాండింగ్ కలిగి ఉండాలి. మంచి సంబంధం, ఇది యూనివర్సల్ ట్రూత్ నంబర్ 1. యూనివర్సల్ ట్రూత్ నంబర్ 2 ఏం తెలుసా? ఒకవేళ బలహీనంగా ఈ సంబంధం ఉంది అనుకోండి, మీరు ఏదైతే మంచి విలువలు కలిగి ఉన్నారో ఇది వాళ్ళని వెళ్ళి చేరదు. మంచిగా కలిగి ఉంటే, సంబంధం బాగా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే, మీరు కలిగి ఉన్న ఈ విలువలు, ఈ విశ్వాసములు, ఇవన్నీ వాళ్ళకు కూడా ఎంతో స్ట్రాంగ్గా వెళ్తాయి. మరి మీరు ఈ సంబంధం బలహీనంగా ఉందనుకోండి, అంటే పిల్లలతో బాండింగ్ బాగా లేదు అనేటప్పుడు ఈ మీ దగ్గర ఉండే విలువలు కూడా వాళ్ళు తక్కువ స్థాయిలో చూస్తారు, అసలు తీసుకోరు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటేప్పుడు చూడండి, మీరు ఒక తల్లిదండ్రులకు 4 పిల్లలు అనుకోండి, 4 ఒకేలాగా ఉంటారా? 4 పిల్లల్లో ఒక్కరు కూడా ఒకలాగా ఉంటారు. 2 ఒకలా ఉంటారు, ఇంకో 2 ఒకలా ఉంటారు. ఒక్కరొకరు ఒక్కొక్కలాగా ఉంటారు. మనకు తేడా కనిపిస్తుంది, మరి ఎందుకని తెలియదు. అదే ఈరోజు మనం ఆడబోతున్నాం. చాలా సీరియస్గా ఉండండి. జీవితంలో పనికి వచ్చేది, కుటుంబాల్లో పనికి వచ్చే విషయం ఇది. అంటే నాకు పిల్లలు పెద్ద అయిపోయారు, నాకన్నా ఇంకా ఎత్తు అయిపోయారు అని ఏం లేవు. ఈ రోజు కూడా దేవుణ్ణిలో ప్రార్థన చేసి పిల్లలతో మనం ఏం చేయొచ్చు? మరి ఆ సంబంధం తెచ్చుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చివరిలో మనకు ఏం కావాలి? దేవుణ్ణిలో మనం పట్టబడ్డాం, ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం, వెళ్ళిపోతాం. రేపు మనం పరదేశంలో దేవునితో ఉండేటప్పుడు మన పిల్లలు అగ్నిగుండంలో ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. పోనీ పైన వెళ్ళిన తర్వాత తెలుసా పాస్టర్ గారు? తెలుసు. పైన వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అంటే తెలుస్తుంది. మన పరలోకంలో ఉండేది, పిల్లలు అగ్నిగుండం ఉండేది తెలుస్తుంది. వాళ్ళకి తెలుస్తుంది మనం అక్కడ ఉన్నామని, మనకి తెలుస్తుంది వాళ్ళు అక్కడ ఉన్నారని. మరి మనం వాళ్ళని చూస్తే మనకి ఏ బాధ కలగదు, మరి వాళ్ళు మనం చూస్తే వాళ్ళకి బాధ కలుగుతుంది. ధనవంతుడు లాజరస్ ఎగ్జాంపుల్ చదివి చూడండి, లూకా 16 చదివి చూడండి, మీకు తెలుస్తుంది. సరేనా? చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఏదైతే తల్లిదండ్రులు
వాళ్ళు దేవునిలో పట్టబడ్డారో, కన్విక్ట్ అయ్యారో, అలాగే రెండవది ఏంటి, ఆ విశ్వాస జీవితంలో ఎలాగ యేసయ్య చేసిన సిలువ కార్యం ద్వారా విశ్వాస జీవితంలో పట్టబడ్డారో, తర్వాత దీని ద్వారా కొన్ని మంచి విలువలు కలిగి బతుకుతున్నారో, ఇవన్నీ పిల్లలకి వెళ్ళాలి అనేటప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు వాళ్ళ విలువైన సమయమును, వాళ్ళ శక్తిని పిల్లలతో వెచ్చించాలి, గడపాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఎలా చేయాలి? ఈ బాండింగ్, ఈ సంబంధం, ఈ బంధం సరిగ్గా పిల్లలతో పెట్టుకోవాలంటే ఎలా చేయాలి అనేటప్పుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దొరికే ప్రతి అవకాశమును వాడుకోండి అంటుంది. ఏది? వాక్యం ఏముంటుంది? మీకు పిల్లలతో దొరికే ప్రతి అవకాశంను కూడా మీరు వాడుకోండి అంటుంది వాక్యం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమేమి అవకాశాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. పిల్లలతో మనం విలువైన సమయమును మనం గడపాలి, మన శక్తిని వాళ్ళతో పంచుకోవాలి. ఏమేమి సమయాలు ఉన్నాయి? మరీ సీరియస్ ఆలోచన చేస్తారు, అది సింపుల్ ఆలోచన చేస్తే వస్తుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలతో ఇంకా దొరికే ప్రతి అవకాశం, పిల్లలతో పెద్దవాళ్ళకి దొరికే ప్రతి అవకాశంలో ఏమేమి చెప్పండి? కలిసి వెళ్ళేటప్పుడు, భోంచేసేటప్పుడు, ఇంకా కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఇంకా చదువులో హెల్ప్ చేయడం ద్వారా దేవుని గురించి చెప్పేస్తారు మీరు. సమయం దేనికి గడుపుతున్నాం అని కూడా ఉంది కదా. సమయం దేనికి గడుపుతున్నాం? మన దేవునిలో పట్టబడిన విషయం ఉంది కదా, అది వాళ్ళు నేర్చుకోవాలి. దాని ద్వారా మనకు కలిగిన విశ్వాసం, ఎలా యేసయ్య సిలువలో చేసిన ఆ కార్యం వల్ల మనకు కలిగిన విశ్వాసం వాళ్ళకి తెలియాలి. దీని ద్వారా మనం జీవిస్తున్న కొన్ని విలువలు కలిగిన, మంచి విలువలు కలిగిన జీవితం గురించి వాళ్ళకి తెలియాలి. దీనికి చదువు వస్తుందా? చదువు పాడు చేస్తుంది. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనంలో. ద్వితీయోపదేశ కాండం, డ్యూట్రానమీ 6th chapter 6 and 7 verses. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం చదవండి. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. హలో, ఒక మైక్ కింద పెట్టండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు, బాగా వినండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంటే కూర్చున్నప్పుడును, త్రోవలో నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఎంత సింపుల్ వాక్యం చెప్పింది చూసారా? ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తా. ఇది 6వ అధ్యాయం కదా. 5వ అధ్యాయంలో మోసే, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో మోసే ధర్మశాస్త్రమును తీసుకుంటాడు. ధర్మశాస్త్రం తీసుకుని ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడేది 10 ఆజ్ఞల గురించి మాట్లాడతాడు. దేని గురించి? 10 ఆజ్ఞల గురించి. ఇది 5వ అధ్యాయంలో మొదలు పెడితే 6వ అధ్యాయం వచ్చేటప్పుడు ఆజ్ఞలన్నీ అయిపోతాయి. 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు అన్ని చెప్పిన తర్వాత 6వ అధ్యాయంలో దేవుని ప్రేమ గురించి మాట్లాడుతుంటాడు. ఇశ్రాయేల్ జనాంగంతో మోసే దేవుని ప్రేమ గురించి అలా మాట్లాడుతుండేటప్పుడు ఇవన్నీ చెప్పేసి చివరిలో 6వ వచనం 7వ వచనంలో ఇలా చెప్తాడు. ఏమని? నేను ఇంతవరకు మీకు చెప్పిందన్నీ, అంటే ఆల్రెడీ మోసే ఇవన్నీ రాశాడు. ఎక్కడ? ఆజ్ఞలు ఎక్కడుంది? నిర్గమకాండంలో 20వ అధ్యాయం చూస్తే మొత్తం అధ్యాయం మొత్తం అలా చూస్తే ఆ తర్వాత ఉండేదని అదే రాసిన తర్వాత ఈ ద్వితీయోపదేశ కాండంలో మరీ ఎత్తి రాసిన దీంట్లో మోసే వీళ్ళందరి అన్ని ఆజ్ఞలు చెప్పేసి దేవుని ప్రేమ గురించి పంచి మాట్లాడేసి అప్పుడు చివరిలో మాట్లాడింది ఏంటి? నేను ఇంతవరకు మీకు చెప్పింది అన్ని కూడా మీరు ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో. 6వ వచనంలో హృదయంలో పెట్టుకోవాలి.
పెట్టుకుని దాంతో మీరు ఆగిపోకూడదు. ఎవరు? తల్లిదండ్రులు మీరు అలాగే ఆగిపోకూడదు. 7వ వచనం ఏం చెప్తున్నాడు? మీకు ఏదైతే నేను బోధించానో, ఏదైతే మీకు చెప్పానో మీరేం చేయాలి? మీ పిల్లలకు మీరు అంటే దాని అర్థం ఏంటి? మెమరైజ్. అభ్యసింపంటే మెమరైజ్ చేయాలి. అంటే వాళ్ళు మెమరీలో పెట్టుకున్నట్టుగా వాళ్ళకి మీరు మరలా అంటే రిపీట్ దెమ్ అగైన్ అండ్ అగైన్ అన్నాడు. మీరేం చేయాలి? మరలా మీరు మీ పిల్లలకు చెప్తూ ఉండాలి. అది కూడా ఎలా చెప్పాలని చెప్తున్నాడు తెలుసా మోసే? ఏం చేయాలంట? నీతో కూర్చున్నప్పుడు, అంటే నీతో వాళ్ళు ఉండేటప్పుడు ఆ సమయమును వాడుకో. తర్వాత మీ ఇద్దరు కలిసి ఎక్కడైనా నడిచి వెళ్తున్నారు అనుకోండి, ఆ సమయమును వాడుకో. దాని తర్వాత పిల్లలు వాళ్ళని పడుకోబెడతారు కదా, మీరు చిన్న పిల్లల్లో బెడ్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెడతారు కదా, పడుకునేటప్పుడు అప్పుడు వాడుకోండి. తర్వాత ఉదయం లేచేటప్పుడు కూడా ఆ సమయంలో ఎందుకు ఈ సమయాలు మాత్రం చెప్పాడు మోసే? ఏమన్నా ఐడియా ఉందా మీకు? మోసేకి బాగా తెలుసు ప్రత్యేకంగా మనం టైం వెచ్చించలేము అని మోసేకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఉదయం లేచిన దాని నుంచి నైట్ పడుకోవరకు పని ఉన్నాయి కదా. అందుకని పిల్లలు మీ దగ్గర వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎల్లు అంటాం అంటాం. ఎందుకు? మనకు 1000 తలములు ఉంటాయి లోపల. మన టెన్షన్లు మనకు ఉంటాయి, మన ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి, మన జాబ్ విషయాలు ఉంటాయి, ఒకవేళ వ్యాపారం చేస్తే ఆ విషయాలు ఉంటాయి, ఇంకా చాలా పెట్టుకుని ఏం చేస్తాం? వాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళని దూరం చేస్తాం. మరి వాక్యం ఏం చెప్తుంది? పిల్లలు మీ దగ్గర వచ్చేటప్పుడు, మీరు కూర్చునేటప్పుడు, తర్వాత ఎక్కడైనా వెళ్తుండేటప్పుడే ఆ సమయంని వినియోగించుకోండి అంటున్నాడు మోసే. అది వచనం. దొరిగా అవకాశం అంటే ఏంటి? ఇదే కదా దొరిగా అవకాశం. దీనికన్నా ఇంకా తేలికైన అవకాశం వస్తుందా? పోనీ మీరు జాబ్లు ఉన్నారు, మీ పిల్లలు స్కూల్లో ఉంటారు, మీరు ప్రత్యేకంగా వెతికెళ్ళి వాళ్ళతో సమయం పెట్టగలరా? పోనీ వాళ్ళు రాగలరా? లేదు. ఇవన్నీ ఆటోమేటిక్గా రోజుకి ఎక్కువ సార్లు జరిగేది. ఏది? పిల్లలు మనతో కూర్చుండేది, వాళ్ళతో మనం నడుచుకుని వెళ్ళేది, వాళ్ళు పడుకోబోయే సమయం రోజు వస్తాయి, లేచే సమయం కూడా రోజు వస్తాయి. ఆ సమయం మనకు ముఖ్యమైన సమయంలే కాదు. అలాంటి సమయములు వాడుకొని పిల్లలతో ఆ బంధమును పెంచుకోండి అనేది మోసే అక్కడ చెప్పేదనమాట. ఓకే, ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన వాడుక భాష చూస్తాం, వాళ్ళు చాలా కమిటెడ్ క్రిస్టియన్ అంటారా అనరా? అంటే చాలా దేవుడు అంటే అలా అని అంటారు. అలాంటి ఏం లేవు. ఒక్కటి నువ్వు క్రైస్తవుడు, లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, అంతే. ఈ రెండు తప్పితే ఇంకోటి లేదు. క్రైస్తవుడు అంటేనే దాని ఏమర్థం తెలుసా? క్రీస్తును పోలినవాడు, అంతే. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును పోలినవాడు. ఇప్పుడు దీంట్లో క్రీస్తును సగం పోలినవాడు, క్రీస్తును 25% పోలినవాడు, 80% అలా ఏమైనా ఉందా? ఒకటి క్రీస్తును పోలినవాడు, లేకపోతే క్రీస్తుని వాడికి సంబంధం లేదు. ఈ రెండు తప్పితే ఇంకోటి లేదు. మీరు వాక్యం ఎప్పుడైనా చూడండి, అలా నరుగుతాయి. ఇది లేకపోతే అది, అంతే. ఇది అది అని లేదు. దాంట్లో లేవు. ఇక్కడో కాలు అక్కడో కాలు లేవు. చల్లగా వెచ్చగా రెండు ఒకటేనా? కాదు కదా. చల్లగా వెచ్చగా ఉండాలి. చల్లగాని వెచ్చగాని ఉండకూడదు, రెండుగా ఉండకూడదు. ఒకటి చల్లగానే ఉండాలి, లేకపోతే వెచ్చగానే ఉండాలి. నులివెచ్చన ఉండకూడదు. అది వాక్యం చెప్పేది. సో ఇక్కడ కమిటెడ్ క్రిస్టియన్ అని ఎవరు లేరు. క్రిస్టియన్, నాన్ క్రిస్టియన్ అంటే ఒకటి క్రీస్తును పోలినవాడు, లేకపోతే క్రీస్తుని వాడికి సంబంధం లేదు. అర్థమైందా? అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనేటప్పుడు, ఒకటి మీరు పూర్తిగా క్రీస్తు వలన పట్టబడిన వాళ్ళైనా ఉండాలి, లేదు పట్టపడలేని వాళ్ళైనా ఉండాలి, ఇంతే. దీని తప్పితే ఇంకోటి లేనే లేదు. ఎందుకు ఇది చెప్తున్నామంటే, క్రీస్తును పోలినవాడు అంటే క్రీస్తులో పట్టబడిన వాడు అని అర్థం, అంతే. క్రీస్తును పోలినవాడు అంటే క్రీస్తులో పట్టబడిన వాళ్ళు. ఎందుకు ఇది మాట్లాడుతున్నాం? మీరు క్రీస్తులో పట్టబడి ఉంటే మీ పిల్లలు దాన్ని చూస్తారు, మీ నడవడిలన్నీ చూస్తారు వాళ్ళు, మీ జీవన శైలి, జీవన విధానం అన్ని వాళ్ళు చూస్తారు. క్రీస్తులో మీరు పట్టబడ్డారా లేదా అని. ఒకవేళ మీరు పట్టబడ్డారు అనే నమ్మకం వాళ్ళకి మీరు మీ జీవితం ద్వారా కల్పించగలిగితే, వాళ్ళ దగ్గర మీకు పని తక్కువ, పిల్లల దగ్గర
పిల్లల పెంపకంలో పని చాలా చాలా తక్కువ. మరి అలా లేదు, మీరే యాక్ట్ చేస్తున్నారు అంటే క్రీస్తును పోలిన వాడులాగా యాక్ట్ చేస్తున్నారంటే మీ జీవితాన్ని రోజు చూసేవాళ్ళు వాళ్ళకి తెలీదా? ఇంకోటి, చిన్నపిల్లలు 2, 3, 4 వయసు, 5 వయసులే కదా ఉన్నారు, ఏం తెలియని అనుకుంటారేమో. అప్పుడే వాళ్ళకి ఎక్కువ తెలుసు. మీకు తెలుసా? ఆ వయసులోనే వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆలోచన చేస్తే దేవుడు ఈ సృష్టి కార్యక్రమం ఎలా పెట్టాడు తెలుసా? ఓకే. ఇప్పుడు పోయిన 10 నెలలను 10 నెలలు ఉన్నాయి కదా, 10 మంత్స్. పోయిన 10 నెలలను ఇప్పుడుగుని మీ గ్రోత్ ఉంది కదా, ఎంత ఉంది చెప్పగలరా? మీరు? ఓకే. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు లెక్క పెట్టుకోండి, అందరూ కూడా క్యాలెండర్లో నోట్స్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చే 10 నెలలు మార్క్స్ వేయండి. అంతవరకు మీరేం చేస్తున్నారంటే మీరు ఎంత పెరిగారు, ఏమయ్యారు, ఇవన్నీ మీరు మానిటర్ చేస్తున్నారు. ఎంత పెరగగలరు చెప్పండి? అన్నిట్లో అంటే ఫైనాన్షియల్ కాదు, భౌతికంగా చెప్తున్నా. భౌతికంగా, తర్వాత మెంటల్గా, ఫిజికల్గా, మెంటల్గా అనుకోండి. ఎంత పెరిగారు అనేది పోయిన 10 నెలలు మీకు ఏమన్నా గుర్తుందా? మరి దేవుడు సృష్టిలో ఎలా పెట్టాడు తెలుసా? పిల్లలు జన్మించిన మొదటి 10 నెలలు అస్సలు ఏమి లేని వాళ్ళను ఓ 3 కేజీలు బయటికి వస్తారు. అర్థమైందా మీకు? అస్సలు ఏమీ లేదు. పురుషుడి దగ్గరే వీర్యమును పెట్టాడు. స్త్రీలను వాడుకుని ఇద్దరిని కలిపి ఒక శిశువు అక్కడ తయారవుతుంది. ఎన్ని నెలల్లో? 10 నెలలు. కొంతమంది 7 నెలలే కదా. 10 నెలలు అనుకోండి, లెక్కకు 10 నెలలు అనుకోండి. ఈ 10 నెలల్లో ఉండే లోపల ఉన్న గ్రోత్ బయటికి వచ్చిన తర్వాత కనిపించదు. బయటికి వచ్చిన తర్వాత అంత ర్యాపిడ్గా, అంటే అసలు ఎక్కడ ఏమి లేని ఒక దీంట్లో నుంచి ఒక ఫిజికల్గా ఒక స్ట్రక్చర్ బయటకు వస్తుంది కదా, 3-3.5 కేజీల్లో. ఆలోచన చేయండి. అక్కడ గ్రోత్ ఏం గ్రోత్ తెలుసా? భౌతికంగా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ గ్రోత్ భయంకరంగా పెట్టాడు. తర్వాత వచ్చిన తర్వాత తిండిని బట్టి శరీరం పెరుగుతాయి, ఫిజికల్గా పెరుగుతారు, బట్ మైండ్ సెట్ అర్థమైందా మీకు? మరి లోపల అన్ని పెట్టి పంపిస్తాడు. ఆ 10 నెలల భయంకరంగా పెట్టి పంపిస్తాడు. సృష్టి మామూలు కాదు, ఓ మానవుని సృష్టి మామూలు కాదు, అలా పెట్టి పంపిస్తాడు. మరి ఆ తర్వాత వచ్చిన తర్వాత పిల్లలకి ఇంకా ర్యాపిడ్ గ్రోత్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు తక్కువ అవుతారు తెలుసా? కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళంతా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. 9 నుంచి మొదలవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే 13 నుంచి 19 టీనేజ్ అంటారు కదా, అక్కడ పోతుంది. అన్నీ అనవసరంగా తెలుసుకుని ఏం తెలుసుకోవాలి దాన్ని వదిలేసి గ్రోత్ అన్నీ అక్కడ ఆగుతుంది. మరి అదే పీరియడ్ని కొంతమంది చాలా బాగా వాడుకుని ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు తెలుసా? దేవుని పరిచయంలో ఉన్నారు తెలుసా? అదే దీన్ని అలాగే కరెక్ట్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రుల పెంపకం, వాళ్ళు తెలుసుకున్న విలువలు, దేవునిలో వాళ్ళకున్న నమ్మకాలు, విశ్వాసములు వాళ్ళు జీవించి చూపించారు. వాళ్ళు నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పరు, జీవించి చూపించారు. ఆ మాదిరి జీవితంగా తల్లిదండ్రులు ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ 4 సమయములు దేవుడు చెప్పాడంటే వాక్యంలో చెప్పబడింది. చూడండి, ఇక్కడ మీతో ఉండేటప్పుడు మెయిన్గా ఎక్కువ సమయం మనం గడిపేది పిల్లలతో ఎక్కడ తెలుసా? భోజనంలో. మెయిన్గా ఎక్కువ సమయం గడిపేది భోజనంలో. ఈరోజు ఈ ఊర్లో, మన ఊర్లో కాదు, ఈ ఊర్లో పనుల్లో పడిపోయి మనం అసలు ఏ సమయం కూడా పట్టేందుకే లేకుండా పోయింది. ఈ పురుషులందరూ ఏమైపోయారంటే రాజులు అయిపోయారు. ఇంట్లో ఏమైపోయారు? రాజులు కింగ్లు అయిపోయారు. కింగ్లు అయిపోయి ఎందుకు కింగ్లు అయిపోయారు తెలుసా? ఇంటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థను వాళ్ళు చూసుకుంటున్నారు. 30 రోజుల తర్వాత ఓ జీతం పట్టుకొస్తున్నారు కదా, దాని పెద్ద విషయంగా పెట్టుకుని మొత్తాన్ని అందరినీ డామినేట్ చేయడం. అది లేకపోతే ఇంకేం లేదు కాదని ఆడవాళ్ళు కూడా, అంటే స్త్రీలు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఒక్కొక్క స్త్రీని కదిపి చూడండి ఇంట్లో,
అప్పుడు తెలుస్తుంది. నిజ స్వరూపం, విశ్వరూపం తెలుస్తుంది. అందరూ రాజులాగా ఫీల్ అయిపోతున్నాం. ఆలోచన చేయి మన జీవితాలు ఎలా ఉందని. ఉదయం మన టైం టేబుల్ ప్రకారం మనం లేస్తున్నాం. ఇల్లు గురించి ఎప్పుడు ఆలోచన చేసామా? ఎప్పుడు ఆలోచన చేయాల. మన టైం టేబుల్ ప్రకారం ఇన్ని గంటలు నేను లేస్తా, నాకు దీని ఇంత టైం పడుతుంది, నేను స్నానం చేసి బట్టలు వేసి మార్చుకుని రావగానే టిఫిన్ ఏదో ఒకటి రెడీగా ఉంటుంది, ఒకటి తినేసి వెళ్తాను, లేకపోతే పట్టుకుని వెళ్ళిపోతా. దీని తప్పితే వేరే ఏమన్నా ప్రోగ్రామ్ ఉందని నాకు చెప్పండి, ఓపెన్ చెప్పండి. ఏమో ఉందా? ఏం లేవు. వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మరి కొంతమంది మధ్యాహ్నం వస్తారు, అందరికి అది కుదరదు, సాయంత్రం వస్తారు. సాయంత్రం వచ్చి మరి అదే డిట్టో షెడ్యూల్. ఏది? వచ్చాను, స్నానం చేశాను, నా పనులు నాకు వెంటనే భోజనం పెట్టాలి, పెడతారు. స్త్రీలు అన్ని పెట్టి రెడీ చేసి పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు కూడా మనం ఓన్ అజెండాలో వెళ్తాం, కానీ ఇంకా భార్య పిల్లలు ఇలాంటి మనకి తాళ్ళంబే రాదు. ఇదో బతుగా? ఆలోచన చేయండి. దేవుడు ఇలా బతుకమన్నాడా? లేదు కదా. దేవుడు సింపుల్ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు వాళ్ళతో కూర్చున్న సమయం, మీరు వాళ్ళతో వెళ్తున్న సమయం, నడిచి వెళ్తున్న సమయం, ఇంకోటి పడుకోబోయే సమయం, బెడ్ టైంలో, తర్వాత లేచే సమయం, ఎప్పుడన్నా ఈ సమయములు వాడుకుని వాళ్ళు పెంచామా? మనం ఉన్న వాల్యూతో, అంటే కోర్ వాల్యూస్తో, మనకున్న బిలీఫ్స్తో, మనకున్న కన్విక్షన్తో వాళ్ళు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యి పెంచామా? ఆలోచన చేయండి ఎంత కోల్పోయామో. పోనీ అలాంటి పెంపకం మనకు దొరికిందా? చెప్పాలి. అలాంటి పెంపకం మనకు దొరికిందా? లేదు. మనం తీసుకోలేదు, అందుకని మనం కూడా ఇవ్వట్లేదు. తప్పది. పిల్లలు దాని తగ్గట్టే పెరుగుతారు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితంకే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? దొరికే ప్రతి అవకాశమును వాడుకుని నా ఆజ్ఞలన్నీ పిల్లలకి చెప్పండి. పిల్లలకు మీరు వచనం చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లలకి చెప్పండి, పిల్లలకి అలా చెప్తాడు. చెప్తుండండి అని చెప్తారు. ఇక ఇక్కడ 2 అవకాశాలు, మిగతా అన్ని మీరు బిజీగా ఉన్న 2 అవకాశాలు. రాత్రి పూట అందరు కలిసి భోంచేసే అవకాశం ఉందా లేదా? ఈ దేశాల్లో ఉన్నాం, లేదు. ఈ దేశాల్లో కూడా కుటుంబంతో కలిసి ఉంటే పగటి పూట అన్ని పక్కన పెట్టేసిన రాత్రి పూట ఉందా లేదా మనకు అవకాశం? ఓకే. అలా ఉండేటప్పుడు మన విలువైన సమయం పిల్లలతో గడుపుతున్నామా? ఆలోచన చేయండి. ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏదైనా మాట్లాడేందుకు వచ్చినా కానీ మనం దాన్ని పట్టించుకోము, ఎంకరేజ్ చేయము. ఎందుకంటే మనకి 1000 ప్రాబ్లం తల పరిగెడుతుంటుంది. దాన్ని బేస్ చేసుకునే ఏదో చెప్తున్నారు కాదని వింటాం, కానీ ఆప్యాయతగా, అంటే ఓ ప్రేమగా మనం ఏం చేయం, మన పిల్లలను దగ్గర రానివ్వము. పెద్ద తప్పు చేస్తున్నాం. దేవుడి గురించి అస్సలు మాటలే ఉండదు మన పిల్లలతో. తర్వాత ఒకే ఒక మాట చెప్తాం, దేవుణ్ణిలో ఉండాలమ్మా, దేవుణ్ణిలో ఉండాలిరా అని మాత్రం చెప్తాం. మరి మన 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 జీవితాలకి ఎలా ఉన్నాయో వాళ్ళు చూస్తారు కదా. పిల్లలకు 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలు, 20, 25 సంవత్సరాలైనా మిమ్మల్ని చూసే దేవుణ్ణిలో వస్తారు. మీరు మాట్లాడేది చూసి, మీరు మాట్లాడేది విని రారు. మీ జీవితాలు చూసేవాళ్ళు వస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత చివరి రిజల్ట్ ఏమవుతుందో తెలుసా? మనం అనుకుంటాం, తల్లిదండ్రులకు మనం ఏమనుకుంటాం తెలుసా? నేను నా పిల్లల కోసం త్యాగం చేస్తున్నా, నేను ఉదయం వెళ్తే ఇలా నేను కష్టపడుతున్నా, ఇలా నేను సంపాదిస్తున్నా అని చెప్పేసి నేను నా పిల్లల కోసం త్యాగం చేస్తున్నాను అని అనుకుంటాం. మరి నిజంగా అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? మీరు పిల్లల కోసం త్యాగం చేయాల, మీ పిల్లల్ని త్యాగం చేస్తున్నారు. అర్థమైందా మీకు? మీ పిల్లల్ని మీరు త్యాగం చేస్తున్నారు. అంటే మీ పిల్లలను లోకముకి ఇచ్చేస్తున్నారు. మీ మాదిరి జీవితం ఏం చేస్తుంది తెలుసా? మీరు ఏదైతే జీవితం జీవిస్తున్నారో ఆ జీవితం చూసి పెరిగిన పిల్లలు లోకస్థలవుతున్నారు. అంటే మీరు లోకంలో బతికినట్ట, దేవుణ్ణిలో బతికినట్ట. నేను అనేది మీరు తప్పు చేస్తున్నారు అని కాదు, తెలియకుండానే చేస్తున్నారు, తెలియకుండానే జరుగుతుంది. దేవుణ్ణిలో పట్టబడ ముందు 12 సంవత్సరాల ముందు నా జీవితం అదే. నేను ఎక్కడైనా చెప్పగలను, నా జీవితం అదే. తప్పుడు జీవితం నాది. కుటుంబం మొత్తం తప్పుడు జీవితం. లోకంని నా పిల్లలకు చూపించా.
వాళ్ళు లోకస్తులు చేశా. మరి దేవుళ్ళు ఒక్కసారి పట్టబడిన తర్వాత నేను ఎలా పట్టబడనో ఆ కన్విక్షన్స్, దాని ద్వారా నాకు కలిగిన విశ్వాస జీవితం, దాని ద్వారా నేను జీవిస్తున్న కొన్ని విలువలు కలిగిన జీవితం, ఈ రోజు నాకు అవకాశం దొరికిన అవకాశం వాడుకుని నా పిల్లలకి చెప్పే బాధ్యత నాకు ఉందా లేదా? చేస్తున్నానా? నేనైతే లాస్ట్ ఒక 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా. దేవుణ్ణి పట్టబడిన తర్వాత నుంచి నేను చేస్తున్నా. మీరు చేస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే దేవుడి నుంచి వచ్చేటప్పుడు ఓ ముఖ్యమైన రూల్ వస్తుంది. ఏ రూల్ తెలుసా? దేవుడి నుంచి వచ్చేటప్పుడు ద ఫస్ట్ ఫ్రూట్స్. దేవుడు అనేటప్పుడు ద ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలం ఉంది కదా, ప్రథమ ఫలం అనే రూల్ మనకు గుర్తుకు రావాలి. ఆ ప్రథమ ఫలం అనే రూల్లో దేవునికి మనం ఎలా చేయాలంటే అన్నిట్లో బెస్ట్ ఆయనకి ఇవ్వాలి, అన్నిట్లో మొదటిది ఆయనకి ఇవ్వాలి. ఏది ప్రథమ ఫలం రూల్ ఏం తెలుసా? అన్నిట్లో మంచిది ఆయనకి ఇవ్వాలి, అన్నిట్లో మొదటిది ఆయనకి ఇవ్వాలి. అదే ప్రథమ ఫలం. ఉదాహరణకి జీతం వచ్చింది అంటే ముందు ఖర్చు అది దేవునికి అయి ఉండాలి, అంతే. జీతం వచ్చింది లేదు, మీకు పంట పొలాలు ఉన్నాయి, పంట పండింది, కోస్తున్నారు, 10% తీసి ఏం చేయాలి? ముందు దేవునికి అర్పించాలి, సంఘముగా అప్పగించాలి. సంఘంలో ఉండే పిల్లలకి పని వస్తాయి, ఆ పాస్టర్కి తెలిసి ఏం చేయాలో. ప్రథమ ఫలం అంటే అది. ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకున్నామో నేర్చుకున్నామో దేవుని రాజ్యంలో, ఇది మన ప్రథమ ఫలం. నలుగురు పిల్లలు అనుకోండి, తయారు చేయాలా వద్దా? దేవునిలో తయారు చేయాలా వద్దా? అది లేదనేటప్పుడు దేవునికి మన జీవితంలో ఏం మర్యాద ఇచ్చినట్టు పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళ తర్వాత ఏం పాటిస్తారు చెప్పండి. అందుకే ఈరోజు విశ్వాస బిడ్డల ఇళ్లలో, విశ్వాస బిడ్డలే తల్లిదండ్రులుగా ఉండే ఇళ్లలో పిల్లలు ఎలా తిరుగుతున్నారు తెలుసా? పిల్లలు ఎలాంటి సంస్కృతిలో బతుకుతున్నారు తెలుసా? ఆలోచన చేయండి. అందుకని సమయం ఇక్కడ ఏం చేయాలి? తినేటప్పుడు, వాళ్ళను పడుకోబెట్టేటప్పుడు, అలాగే లేచేటప్పుడు దేవుని మాటలతోనే వాళ్ళకి నచ్చిన విధానంగానే మనం ఏం చేయాలి? వాళ్ళతో బిహేవ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ 7 దారులు ఉన్నాయి. ఎన్ని దారులు? 7 దారులు. పిల్లలతో మంచి బంధం పెంచుకోవాలంటే 7 దారులు. ముందుగా మన విలువైన సమయమును నైట్ వాళ్ళు పడుకోబోతున్నారు కదా, అప్పుడు ఓ 10 నిమిషాలు పెడితే తప్పవుతుందా? ఏమన్నా లాస్ అవుతామా? ఏం లేదు, కూర్చి మాట్లాడచ్చు. రెండవది, మనం నైట్ సాయంత్రం పూట మనం తింటాం కదా అందరు కలిసి, అప్పుడు. మూడవది, మన అన్కండిషనల్ లవ్ అంటే ఒక నియంత్రణ లేని ఒక ప్రేమను మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి చూపించాలి. నాలుగవది, మనం విలువైన సమయమును వాళ్ళతో వెచ్చించి మన విలువైన సమయమును వాళ్ళకి పెట్టుతున్నాము అనేది వాళ్ళకి ఫీల్ అవ్వాలి. అప్పుడు మన పట్టబడింది, మన విశ్వాసములు, మన కొన్ని విలువలు, మంచిగా కలిగిన కొన్ని విలువల గురించి మాట్లాడాలి. ఐదవది, వాళ్ళు పిల్లలు మనతో ఏదైనా మాట్లాడేందుకు వచ్చేటప్పుడు మన దీని మొబైల్ చూసుకుని వినడం, ఏదో బుక్ చదువుకుని వినడం, లేకపోతే టీవీ చూసుకుని వినడం, ఇవంటి ఏం పెట్టుకోకూడదు. అన్ని పక్కన పెట్టేసి చెప్పరా బాబు అని మన పూర్తి అవగాహన వాళ్ళతో ఉండి అదన్నీ వాళ్ళ దగ్గర నుంచి వినాలి. వాళ్ళకి అర్థం అవ్వాలి, నేను ఏదన్నా మాట్లాడితే నా తండ్రి వింటాడు, పూర్తిగా వింటాడు అనేటప్పుడు ఏదైనా మీతో మాట్లాడని తీసుకొస్తారు. వస్తారా లేదా? వచ్చేటప్పుడు మీరు పక్కన వెళ్ళిపో అని చెప్పేస్తే ఏం చేస్తారు? ఓడి తల్లితో మాట్లాడతారు. తల్లి కూడా మీలాగే ఉంటే ఇంకేం చేస్తారు? పక్కన వెళ్ళిపోతారు. పిల్లలు మన ఇంటి నుంచి పక్కనింటికి, పక్కన వాళ్ళతో, పక్కన అబ్బాయితో కానీ పక్కన అమ్మాయితో కానీ స్నేహితం పెట్టుకున్నానంటే దానికి ఒకే అర్థం ఏం తెలుసా? తల్లిదండ్రులు సమయం ఇవ్వలేదు అని అర్థం, వేరేం కాదు. ఎందుకంటే కొంతమంది పిల్లలకు ఎలా ఉంటుందంటే లోపల ఉండేది బయటికి వెళ్ళిపోవాలి, ఎవరితోనే చెప్పాలి. అది ముందు ఇంట్లో చూస్తారు. ఇంట్లో ఎవరన్నా అవకాశం ఇవ్వలేదనేటప్పుడు
బయటలో ఎవరు వింటారో వెళ్ళిపోతారు. ఓకే, బయటలో వినేవాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్లేదు. అందరు మంచి వాళ్ళు ఉంటారా? కొంతమంది పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు? ఆడపిల్లలు పాడైపోతున్నారు, మగపిల్లలు పాడైపోతున్నారు. ఎందుకు? ఇంట్లో అవకాశాలు లేదు కాబట్టి. తర్వాత మన ఫిజికల్ అఫెక్షన్ అంటే కౌగలించుకోవడం కానీ, ముద్దు పెట్టడం కానీ, పిల్లలే కదా! చిన్న 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఉండే పిల్లలతో ఇవన్నీ పనులు చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకది అవసరం. మీకది అవసరమని కాదు, వాళ్ళకది అవసరం. వాళ్ళకది అవసరం. ఎందుకు చెప్పండి? చిన్నలో 6 నెలలు, సంవత్సరం, 2, 3 సంవత్సరాలు ఉండే వరకు ఎత్తి పట్టుకుంటామా లేదా? ఆ అలవాటు ఉందా? అది వాళ్ళకి కావాలి. అప్పుడు వాళ్ళు హెల్ప్‌లెస్, వాళ్ళకి అది కావాలి. మరి వాళ్ళు ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా అదే ఆ బిహేవియర్ మన దగ్గర నుంచి, ఆ నడవడి వాళ్ళు మన దగ్గర నుంచి ఎదురు చూస్తారు. ఏడవది, పిల్లలతో మనం ఏం చేసినా వాళ్ళకి గుర్తుండేట్టుగా చేయాలి. పిల్లలతో మనం ఏం చేసినా అది వాళ్ళకి గుర్తుండేట్టుగా. గుర్తు ఎప్పుడుంటది? చెప్పితే ఉంటదా? మనం చేసి చూపిస్తూ ఉంటదా? చేసి చూపిస్తూ ఉంటది. చూసిన వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. ఈ 7 దారులు వాడుకోవాలి. సరే, ఇప్పుడు మనం మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన ఒక ఏరియా అన్నమాట. అందరు చాలా బాగా వినండి. సరే, ఇక్కడ భాషలు ఎన్నున్నాయి తెలుసా? మనం మాట్లాడుతున్నాం కదా, భాషలు ఎన్నున్నాయి? ఏమైనా ఐడియా ఉందా? లెక్క ఉన్నాయి. నేను స్కూల్ చదివేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఇప్పటికి ఒక 40-45 సంవత్సరాల ముందు నేను మాట్లాడేది. అప్పుడే భాషలు ఎన్ని, ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలేదని. ఇది గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. భాషలు ఎన్ని అనేసి మేము స్కూల్లో మాడప్పుడు 7వ, 8వ తరగతి చదివేటప్పుడు మాడుకునేప్పుడు 847 భాషలు అని అనుకున్నాం. మొత్తం లోకంలో అందరు కలిపి మాట్లాడి వాడుక భాషలు, అన్ని భాషలు కలిపి మాట్లాడేది. ఎన్ని? 847. ఎన్ని? 45 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఇంకా పెరిగిండొచ్చు కదా? తెలియదు నాకు, పెరిగిండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది ఈ భాషల గురించి కాదు, ఒక 5 భాషల గురించి మాట్లాడబోతున్నాం. ఇది ప్రేమ భాషలు. ఏం భాషలు? ప్రేమ భాషలు. ప్రేమకు భాష కూడా ఉందా? హలో, ఉందా? ప్రేమకు భాష ఉందా? ఓకే, ప్రేమకు భాష ఉంది. ఎందుకు ఉంది అంటే, ప్రేమను వ్యక్తపరిస్తేనే ప్రేమ ఉందని తెలుసు. అవునా కదా? ఎన్నో మనకు తెలిసి ఉండొచ్చు, ఎన్నో సినిమాలు తీశారు. చెప్పితేనే ప్రేమ అంటే తమిళ్లో తెలుసు కానీ నాకు తెలుగులో తెలియదు. అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఒక 5 ప్రేమ భాషలు ఉన్నాయి. ఈ ప్రేమ భాషలు మనకు తెలిస్తే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకి చాలా పని వస్తాయి. అర్థమైందా మీకు? పోనీ ఇప్పుడు మన మాట్లాడేది అన్ని బైబిల్లో ఉందా అంటే ఉంది. చూపిస్తాను. సరేనా? ఓకే. ఇప్పుడు ఈ 5 ప్రేమ భాషల గురించి ముందు మనం మాట్లాడుకుందాం. ఓకే. ఒక ఇంట్లో తల్లిదండ్రులు కాకుండా 4 మంది పిల్లలు అనుకుందాం. ఒక లెక్కగా 5 పట్టుకుందాం. సో మొత్తానికి 7 ఉన్నారు. తల్లిదండ్రులు, 5 పిల్లలు. సరేనా? ఇప్పుడు ఈ ప్రేమ భాషలు 5 ఉన్నాయి కదా. తల్లిదండ్రులు ఏదైతే ప్రేమ భాష కలిగి ఉన్నారో అదే పిల్లలు కలిగి ఉంటారా? వేరే వేరేగా ఉండొచ్చా? ఓకే, నేను ఇలా అడిగితే ఇది న్యాయం కాదు. ముందు ప్రేమ భాషలు ఏంటని చెప్పేస్తా. ఆ తర్వాత ఈ ప్రశ్న వేసుకుందాం. సరేనా? ఓకే, ప్రేమ భాష మొత్తం 5 అన్నాం కదా. ఈ ప్రేమ భాష అనేది ఏంటంటే, మనలో కలిగి ఉన్న దేవుడు మనలో పెట్టిన ఈ ప్రేమను, మనలో కలిగి ఉన్న ఈ ప్రేమను మనం ఇంకోటి దగ్గర చూపించడానికి వ్యక్తపరుస్తాం కదా. దానికి ఏ దారి వాడుతున్నామో అదే ప్రేమ భాష. ఒకవేళ ఈ 5 దారులు వాడుతాం ఏంటి అనేటప్పుడు, ఫస్ట్ వచ్చేసి ద వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే నేను తెలుగులో చాలా తర్జుమా చేసి చూస్తే ధృవీకరణ పదాలు అని వచ్చింది. మీకేమైనా అర్థమైందా? ధృవీకరణ అర్థమైందా? ఏంటి చెప్పండి, నాకు తెలుసు కూడా నేను అడుగుతున్నా కదా. అంటే మనం మాట్లాడే పదాలు వాళ్ళు ఏదో చేసుంటే దాన్ని మంచిగా గుర్తించేట్టుగా మనం మాట్లాడాలి. ఇది మొదటి భాష ప్రేమ భాషలో. రెండవది భాష వచ్చేసి విలువైన సమయం. అంటే మన విలువైన సమయమును వాళ్ళతో
గడిపితే వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకుంటారు. రెండవది భాష. మూడవది ప్రేమ భాష బహుమతులు ఇవ్వడం. గివింగ్ గిఫ్ట్స్. ఏంటి? బహుమతులు ఇవ్వడం. ఇప్పుడు ఆలోచన చేయండి. ఒకరికి మనం గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నా నవ్వుతారా నవ్వరా? సంతోషంగా ఫీల్ అవుతారా రారా? అప్పుడు మన ప్రేమ వాళ్ళకి అర్థం అవుతుందా లేదా? ఓకే. ఇప్పుడు మీరు ఓ చిన్న పువ్వులు కలిగిన ఓ బొకే ఇచ్చారనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ బొకే అంత బంగారం ఇస్తే? అప్పుడు మనకి వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంది. అంటే ఉదాహరణకి వస్తే ఎవరు ఇవ్వరు. ఉదాహరణకి చెప్తున్నా. అర్థమవుతది గదా! ఇది మూడవది. నాలుగవది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. అంటే మనం చేసే పనులున్నాయి గదా! సేవలు. పనులు, సేవలు. వాళ్ళ ద్వారా వాళ్ళ కోసం. యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. ఐదవదొచ్చేసి ఫిజికల్ టచ్. ఫిజికల్ టచ్ అంటే భౌతిక ఏం చెప్పాలి టచ్‌కి? భౌతికంగా తాకడం. భౌతికంగా అంటే ఇప్పుడు 6, 7 సంవత్సరాల అబ్బాయిలు మనం ఎలా పట్టుకుంటాం? ఎత్తుకుంటాం, ముద్దు పెడతాం కదా! ఇలా ఈ ఈ దీన్నేమంటారు? లిప్ అని నాకు గూడా తెలుసు. పెదవులు. పెదవులను బట్టి ఏదో ఇది అంటారు. తర్వాత ఇక్కడ బట్టి ఇలా ఇవన్నీ అంటారు గదా! ఇవన్నీ ఫిజికల్ టచ్. ఓకే. ఈ 5 లవ్ లాంగ్వేజెస్ ఉంది గదా! ప్రేమ భాషలు. ఇది, ఇది తల్లిదండ్రులు పిల్లలతో వ్యక్తపరచొచ్చు. భర్త భార్యతో, భార్య భర్తతో, అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నదమ్ములతో ఈ ప్రేమ భాషలు పంచుకోవచ్చు. అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సరే. ఇప్పుడు దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటి అనేటప్పుడు, ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరితో బాగా వినండి. హలో! ఎవరితో ఏ ప్రేమ భాష పంచుకుంటే వాళ్ళకి ఇష్టం అని మనకి తెలుసా? అది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు మీరు ఇంతవరకు నేను చెప్పిన దాన్ని మీరు ఏం అర్థం చేసుకుంటారంటే, ప్రతి వాళ్ళకి ఈ 5 ఉన్నాయి. ఈ 5 ద్వారా ఏదన్నా ఒకటి వాడుకొని మనం ప్రేమను వ్యక్తపరచొచ్చు అని అనుకుంటే పొరపాటు పడినట్టు. ఒక్కరొకరి దగ్గర ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ అంటే మొదటి ప్రేమ భాష, రెండో ప్రేమ భాష అని ఉంటది. ఒకరొకరి దగ్గర. ఒక ఉదాహరణ. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుందాం. ఈ 5 మాట్లాడాం గదా! దీంట్లో ఏమి చేస్తే ప్రేమను మీరు కరెక్ట్‌గా పొందుతారు? మీకు ఇష్టమైంది ఏదైనా ఒకటి చెప్పండి. మొదటిది 5లో అన్నీ మీకు నచ్చుండొచ్చు అది వేరు. బట్ మీకు ఎక్కువ నచ్చుండేది దీంట్లో 5లో ఏది మొదటి స్థానం దేనికి ఇస్తారు మీరు? కదా! విలువైన సమయం గడపడం అంటే మీకు చాలా ఇష్టం. ఇది మీ మొదటి ప్రేమ భాష. దీని రెండవది ఏమిస్తారు మీరు? మాట్లాడడం. ఇది మీ రెండోది. అంటే ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ మీకేంటి? క్వాలిటీ టైమ్. సెకండరీ లవ్ లాంగ్వేజ్ ఏంటి? వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. అర్థమైందా మీకు? ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ ఉంటది. సెకండరీ లవ్ లాంగ్వేజ్ కూడా ఉంటది. ఓకే. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ ఏం తెలుసా? ఇప్పుడు అశోక్ వచ్చేసి ముందుగా నచ్చింది విలువ. ఇది విలువైన సమయం గడపడం. తన మొదటి ప్రేమ భాష, ప్రధాన ప్రేమ భాష విలువైన సమయం గడపడం అంటే, ఎవరన్నా మొదటిగా ఆయనతో ప్రేమ భాష పంచుకోవాలంటే, ఇది పంచుకుంటే ఆయన నచ్చుతది. విలువైన సమయం ఆయనతో పంచుకుంటే ఆయనకు నచ్చుతది. ఎందుకంటే ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ మొదటి ప్రధాన ప్రేమ భాష ఆయనకే విలువైన సమయం గడపడం. అర్థమైందా మీకు? ఇది కాకుండా ఆయన దగ్గర వెళ్ళి ఆయనకి సేవలు చేయడం, లేకపోతే ఆయనకు బహుమతులు ఇస్తే ఆయన నచ్చదు. అంటే నచ్చదు అంటే అది నచ్చినట్టుగా ఇది నచ్చదు. ఆయన ముందు ఇచ్చేది అది అన్నమాట. అర్థమైందా? ఓకే. నా ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ ఏంటి? నాది. నేను మార్క్ అనే వ్యక్తికి ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ ఏంటి అని ఇక్కడ చూస్తే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ ఉంది కదా! అది అన్నమాట. ఎవరైనా గానీ నేను చాలా ఈజీగా గుర్తిస్తా. అది నాకు నచ్చుతది. అలాగే నాలో ఎవరన్నా గుర్తించి మాట్లాడితే ముందు నాకు ఇష్టం అదే. రెండవది దీంట్లో ఈ రెండవది ఉంది కదా! ఈ రెండవది నాకు ఉండేది ఫిజికల్ టచ్. ఏది? ఫిజికల్ టచ్.
ఇది నేను దేవునిలో వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత నేను రీకాల్ చేస్తే నాకు గుర్తొచ్చింది. నేను మా అబ్బాయిని గాని, అమ్మాయిని గాని చిన్నగా ఉండేటప్పుడు అలా తీసండి ఇక్కడ పెట్టుకుంటా. ఎన్నో గంటలు గంటలు పెట్టుకుంటా. అర్థమైందా మీకు? అది. సో, ఇలా ప్రతి ఒక్కరు ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, ప్రేమ భాషలో మనం వ్యక్తపరిచేటప్పుడు ఎవరికి ఏ ప్రేమ భాష ప్రధానమైందో, ఎవరికి సెకండరో దీంట్లో మనం వ్యక్తపరచలేదంటే వాళ్ళకి నచ్చదు. అందుకనే ఓ ఇంట్లో 5 పిల్లలు ఉన్నారంటే ఇద్దరు ఒకలాగా ఉంటారు, ముగ్గురు ఒకలాగా ఉంటారు. తల్లిదండ్రులు నచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, నచ్చని వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచింది తెలియకుండానే ఒక అమ్మాయిగో అబ్బాయిగో నచ్చుతుంది. అది వాళ్ళ ప్రేమ భాషగా ఉంటది, అందుకని నచ్చుతుంది. లేకపోతే ప్రేమ పొందుతారు, మరి అంత హ్యాపీ అయితే వాళ్ళు పొందరు. ఇప్పుడు ఒక అమ్మాయిగో అబ్బాయిగో తల్లిదండ్రులు గిఫ్ట్ ఇస్తున్నారు అనుకోండి. ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడే ఒక అమ్మాయో అబ్బాయో ఇష్టంగా తీసుకుంటుంది, ఇది నాకు ఇష్టమైందని. ఇంకో అమ్మాయి చూడండి ఉత్తగా తీసి పెట్టుకుంటుంది, పెద్ద సంతోషం కూడా ఉండదు. ఎందుకు చెప్పండి? ఈ ప్రేమ భాష ప్రతి ఒక్క మనిషి దగ్గర ఉంది. ప్రతి ఒక్క మనిషి దగ్గర పుట్టుకతోనే దేవుడు పంపించి ఉన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ప్రేమ భాష ఏ పిల్లలు కలిగి ఉన్నారో ఆ ప్రేమ భాషలో తల్లిదండ్రులకు ప్రేమని వ్యక్తపరచడానికి తెలియదు, లేదు ప్రేమ భాషను కనుక్కోలేదు అనేటప్పుడు పిల్లల దగ్గర మనం ఆ సంబంధం పెట్టుకోలేము, దగ్గర సంబంధం పెట్టుకోలేము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5 ఉన్నారనుకోండి, 1 2 3 4 5. ఈ మొదటి బిడ్డకు బహుమతులంటే చాలా ఇష్టం అనుకుందాం. ఎప్పుడు గిఫ్ట్ ఇస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ప్రధాన ప్రేమ భాష అది. గిఫ్ట్లు ఇవ్వడం, గిఫ్ట్లు తీసుకోవడం. ఇప్పుడు గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం అంటే అదే ప్రేమ భాషను వాడుకొని ఆ అబ్బాయో అమ్మాయో గిఫ్ట్ ఇవ్వడం కూడా ఇష్టంగానే ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ ప్రధాన ప్రేమ భాష అది. ఇప్పుడు ఆ అమ్మాయిగో అబ్బాయిగో వచ్చేసి మనం వాళ్ళు చేసిన దాన్ని గుర్తించి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంటారు, కానీ ప్రేమను మాత్రం పొందరు. అర్థమైందా? వాళ్ళకి వెళ్ళి సేవలు భయంకరంగా చేస్తుంటే హ్యాపీగా ఉంటారు, కానీ ప్రేమను పొందరు. అప్పుడు తల్లిదండ్రులకు ఏం తెలియాలి? ఈ అమ్మాయి లేదు ఈ అబ్బాయి ప్రధాన ప్రేమ భాష ఇది అని తెలుసుకుని దాని ద్వారా మీరు ఆ ప్రేమను మీరు వ్యక్తపరిస్తే మీకు దగ్గర అవుతారు. ఇది అంశం అండి. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు ఇలా ఇది చేసుకోవాలంటే ఎలా కనుక్కోవాలి? నా అమ్మాయిగో అబ్బాయిగో తనకు నచ్చిన ప్రేమ భాష ఇదే అని ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటేనే కదా మనం ఇది చేయడానికి. ముందు తెలుసుకోవాలి కదా. ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే పిల్లలతో మన విలువైన సమయం గడిపేటప్పుడు వాళ్ళతో మనం ఉండేటప్పుడు ఇప్పుడు 5 ప్రేమ భాషలు మనకు తెలుసు కదా. తెలుసు. దీంట్లో దేని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అనేది ముందు చూడండి. అర్థమైందా? దీంట్లో వాళ్ళు దేని వ్యక్తపరుస్తున్నారు అనేది ముందు మనం కనుక్కోవాలి. ఇప్పుడు మన అమ్మాయో అబ్బాయో ముందు ఏముంది? మంచి మాటలు గుర్తించి మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు అనుకోండి. వాళ్ళ ప్రేమ మొదటి ప్రధాన ప్రేమ భాష అదే. లేదు వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రిని బట్టి ఏదో కొనుక్కుని ఇస్తున్నారు అనుకుంటాం. ఏది? గిఫ్ట్లు పంచడం, బహుమతులు పంచడం వాళ్ళ ప్రధాన ప్రేమ భాష. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. మా అమ్మాయింది చిన్నలో దేవుణ్ణిలో లేని ముందు మరీ చిన్నది, అంత ఆ వయసులో కూడా మా యానివర్సరీ వస్తుంది కదా, పెళ్లి రోజు లేకపోతే ఇంకా మా బర్త్డే అని తెలిసిపెట్టుకుని ఏం చేస్తా తెలుసా? తను షాప్కి వెళ్ళి ఓ గ్రీటింగ్ కార్డు కొనడానికి తన దగ్గర డబ్బులు ఉండదు, తెలియదు. రూమ్కి వెళ్తాయి, నోట్బుక్ నుంచి పేపర్ చింపి ఆ పేపర్లో డిజైన్ చేస్తాయి. తనకు ఏ డిజైన్ వస్తుందో దాంట్లో రాసి డిజైన్ చేసి దాన్ని సూపర్ బాగా అలా అన్నీ చేసి ఆ పెళ్లి రోజు కానీ యానివర్సరీ కానీ లేకపోతే
ఆ బర్త్డే కానీ వచ్చి మాకు ప్రెజెంట్ చేస్తుంది. మీకు అర్థమైందా? ఆ చిన్న వయసులో. ఇప్పుడు తన ప్రధాన ప్రేమ భాష ఏంటి? ఆలోచన చేయాలి. ఇలా కనుక్కోవాలి అని చెప్తున్నా. అదే అని చెప్పలా. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఇలా కనుక్కోవాలి. పిల్లలు ఈ 5 ప్రేమ భాషలో వాళ్ళు ముందు వాళ్ళ జీవితంలో దేన్ని వ్యక్తపరుస్తున్నారు? కొంతమంది పిల్లలు చూడండి, పరిగెట్టి ఇంకోరికి సేవ చేస్తూనే ఉంటారు. యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ సేవ చేస్తూనే ఉంటారు. ఇంకొంతమంది చిన్నలనే నేను ఎంతో మందిని చూశాను. చిన్నలనే ఇద్దరు చిన్న పిల్లలనే ఉంటారు. కౌగులించుకుంటారు. ముద్దు పట్టుకుంటారు. అవకాశం దొరికినప్పుడంతా. సో ఇవన్నీ మనం ఏం చేయాలి? వాళ్ళను క్లోజ్‌గా ఉండి వాచ్ చేయాలి. వాచ్ చేసేటప్పుడు అర్థమవుతది. వీళ్ళ ప్రధాన ప్రేమ భాష ఏంటి? రెండో ప్రేమ భాష ఏంటి? ఈ రెండిటి ద్వారా తల్లిదండ్రులు వాళ్ళతో కమ్యూనికేట్ చేశారనుకోండి. అంటే దాన్ని వాళ్ళతో వాడుకున్నారనుకోండి. ఆ పిల్లలు దగ్గరవుతారు. ఎందుకు దగ్గరవ్వాలి పిల్లలు? ఇది బైబిల్‌లో ఎక్కడ చెప్పబడింది? తీయండి. మత్తయి 7వ అధ్యాయంలో మత్తయి 7వ అధ్యాయంలో 12వ వచనం. కావున మనుషులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అర్థమైందా మీకు? మనుషులు మీకు ఏమి చెయ్యవలనని కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఏమర్థమైంది మీకు? చాలా సింపుల్‌గా యేసయ్య చెప్పేశాడు. చాలా సింపుల్‌గా. దీని బైబిల్‌లో గోల్డెన్ రూల్ అంటారు. ఏమంటారు? గోల్డెన్ రూల్. అంటే మనుషులు మీకు ఏమి చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో అదే మీరు కూడా మనుషులకు చేయండి అని యేసయ్య చెప్పాడు. ఇంకా ఉంది అది వచనంలో. చదవండి. ఇది ధర్మశాస్త్రమును ఆ! ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దీని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు చదివాడు కదా, దీని అర్థం ఏంటి? ఇది ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దీని ఏమర్థం చెప్పండి? పాత నిబంధన గ్రంథంలో చెప్పింది అదే, కొత్త నిబంధన గ్రంథం కూడా చెప్పింది అదే. ఎందుకు? పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రం, కొత్త నిబంధన గ్రంథం ప్రవక్తల ప్రవచనమే కదా కొత్త నిబంధన. సో ఇక్కడ మొత్తం బైబిల్లో చెప్పిన మాట ఈ మాట. ఏ మాట? మీరు ఇతరులతో ఏమి ఎదురు చూస్తే వాళ్ళు చేస్తే మీరు సంతోషంగా ఉంటారో అదే మీరు వాళ్ళకి చెయ్యండి. అర్థమైందా? ఇప్పుడు ఒకరి ప్రధాన ప్రేమ భాష మంచి మాటలను గుర్తించడం అంటే మీరు అది ఇవ్వాలి అనేటప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఎదురు చూస్తారు కదా ముందు. ఇప్పుడు మీ ప్రేమ భాష అదనుకోండి, మీరు అందరి దగ్గర అదే ఎదురు చూస్తారు. మరి మీరు కూడా ఏం చేయాలి? వాళ్ళకి అది ఇవ్వాలి అనేదే ఇక్కడ. ఇలాగ ప్రేమ భాష 5 తీసుకోండి, ఇంతే. మొత్తం బైబిల్ మాట్లాడేది ఇదే. ఇది గోల్డెన్ రూల్. ఏ రూల్ ఇది? గోల్డెన్ రూల్. అక్కడ 12వ వచనంలో మరియు అని ఉంది కదా, ఇంగ్లీష్లో దేర్ ఫోర్ కదా. ఆ దేర్ ఫోర్ అంటే ఏమర్థం? ఇంగ్లీష్లో మరియు అంటే దాని ఏమర్థం? ముందు ఏదో చెప్పినారు అని అర్థం. ముందు 11వ వచనం కదా, 11వ వచనం చదవండి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును. హలో, మత్తయి 7:11. అది చదవండి. మీరు చెడ్డవారై ఉండి, మీరు ఎవరు? మానవులు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి, మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే ఇక్కడ ఎందుకంటే 11వ వచనంలో మీరు చెడ్డవాళ్ళు, ఎవరు? మానవులు, పాపులు, చెడ్డవాళ్ళు. మీరు చెడ్డవాళ్ళు అయ్యుండి మీ పిల్లలకు ఎవరన్నా మీరు చెడు విషయాలు ఇస్తారా? మంచిగా కదా ఇస్తారు. చెడ్డవాళ్ళైన మీరే మీ పిల్లలకు మంచి వాళ్ళు ఇస్తే, మంచివాడైన తండ్రి, పరమ తండ్రి తన పిల్లలైన మీకు అందరికీ, సృష్టిలో ఉండే వాళ్ళందరూ పిల్లలే కదా, చెడ్డది ఇస్తాడు ఆయన? ఎంత మంచిగా ఇవ్వడు అని చెప్పేసి మరియు
ఆ మాట అన్న తర్వాత దేర్ ఫోర్ అలాగే అని చెప్పేసి ఈ మాట ఏ మాట మీరు ఇతరుల దగ్గర ఏదైతే ఎదురు చూస్తున్నారో మీరు సంతోషం అవ్వడానికి మీరు కూడా వాళ్ళకి అదే ఇవ్వండి అని యేసయ్య గోల్డెన్ రూల్ కింద పెట్టి ఈ ప్రేమ భాషలను మొత్తాన్ని అక్కడ పెట్టి వదిలేసాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మీ ఒక్క పిల్లకు మీ ఒక్క బిడ్డకు బహుమతులు తీసుకోవడమే ప్రధాన ప్రేమ భాష అనేటప్పుడు మిగతా 4 పనిరావు, ఆ బిడ్డతో పనిరావు. లేదు వాళ్ళు చేసిన కార్యం, వాళ్ళు చేసిన పనులను గుర్తించి మాట్లాడితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ ప్రేమ భాష అదే, వాళ్ళు ఆ పనే చేస్తారు. మన దగ్గర కూడా గోల్డెన్ రూల్ ఏం చెప్పింది? మీరు మీ జీవితంలో మీకు ఏమి కావాలో మీరు అదే ఇతరులకు ఇవ్వండి అని చెప్తుంది. సో అదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ పిల్లలకు వచ్చేసి మీ 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 బిడ్డల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చుని విలువైన సమయం గడపడమే వాళ్ళకి ఇష్టం అంటే దాని ఏమర్థం? వాళ్ళ ప్రధాన ప్రేమ భాష అదే విలువైన సమయం గడపడం. వాళ్ళు కూడా ఆ పనే చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి బహుమతులు ఇస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని 2 పిల్లలో, 3 పిల్లలో, 4 5 ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్క బిడ్డకు వాళ్ళ ప్రధాన ప్రేమ భాష ఏంటి, రెండవ ప్రేమ భాష ఏంటి అని వాళ్ళకి తెలుసుకుంటే, ఎలా తెలుసుకుంటారు? వాళ్ళ జీవితమును మనం చూసేటప్పుడు వాళ్ళు ఎక్కువ ఈ 5 ప్రేమ భాషల్లో దేని వాడుతున్నారు, మొదటిగా దేని ప్రధానంగా వాడుతున్నారు, రెండవగా దేని వాడుతున్నారు అని తెలుసుకుంటే తల్లిదండ్రులు ఏం చేయొచ్చు? వాళ్ళతో ఆ ప్రేమ భాషలనే మన ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను వ్యక్తపరిస్తే అప్పుడు పిల్లలు ఆ దగ్గర సంబంధం ఇంకా బాగా దగ్గర అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అది మనందరూ తెలుసుకోవాలి. ఎందుకు అనేటప్పుడు దేవుడు ప్రతి మానవుడి లోపల అది పెట్టే పంపించాడు. మీరు ఇలాంటి ఆలోచన వెళ్ళిపోకూడదు. ఎలాంటి ఆలోచనకు? 5 ప్రేమ భాషల్లో ఒక్కటి కూడా లేదు అనే ఆలోచన వెళ్ళిపోవద్దు. అర్థమైందా మీకు? 5లో ప్రధాన ప్రేమ భాష ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే రెండో ప్రేమ భాష సెకండరీ లవ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ముందు దేని విలువిస్తున్నారు, రెండవ దేని విలువిస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఉంటుంది. ఈ 5 కూడా దేవుడు అందరిలో పెట్టే పంపించాడు. మరి 5లో ఒక్కటి ప్రధానం అవుతుంది, ఇంకోటి రెండో స్థానముగా వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏదైతే బాగా అర్థం చేసుకోండి, ఏదైతే పిల్లలు మనకు వ్యక్తపరచాలని అనుకున్నామో దాన్ని మనం కూడా ఏం చేయాలి? కరెక్ట్గా వాళ్ళకి ముందు ఇవ్వాలి, ఇచ్చి చూపించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్ అని 2 మాట్లాడాం కదా. ఏం మాట్లాడాం? మన దేవుణ్ణిలో ఎలా పట్టబడ్డామో దానికి సంబంధించి దేవుణ్ణిలో విశ్వాస జీవితం ఎలా జీవిస్తున్నామో అలా జీవించేటప్పుడు మన కలిగి ఉండ కొన్ని విలువలు, మంచి విలువలు, ఈ జీవితమును పిల్లలకి మనం ఇవ్వాలి. అదే కదా, పిల్లలకి మనం ఇచ్చి వాళ్ళను దగ్గర చేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర సంబంధాలు బాగా పెట్టుకోవాలి. దానికి మన విలువైన సమయమును, మన శక్తిని వెచ్చించాలి అనేది 3వ అంశం కదా. అలా చెయ్యాలి అనేటప్పుడు ముందు ఇక్కడ ఏమొస్తుంది? ప్రేమ భాష వస్తుంది. ఈ ప్రేమ భాష ఏంటిని తెలియ ఉంటేనే మనం ఏం చేస్తున్నాం? 5 మంది పిల్లలైనా కానీ మనం అందరితో ఒక్కలాగానే ఉంటాం. ఈ ఒక్కలాగా ఉండేటప్పుడు ఆ ఒక్కలాగా మన ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు ఆ ప్రేమ భాష ఎవరో ఒక్కరికి సూట్ అవుతుంది కానీ 5 సూట్ అవ్వదు కదా. ఇప్పుడు మిగతా 4 ఏమైపోవాలి? మనకి తెలియకుండానే తల్లి అంటే భార్య భర్త మాట్లాడుకుంటారు. మనం అందరితో కరెక్ట్గానే కదా ఉంటున్నాము, అందరితో సమానంగానే కదా అందరితో సమానంగా ఉండేదే తప్పు అక్కడ. హలో, అందరితో ఒకేలాగా ఉండేదే తప్పు. ఎందుకంటే మీ 5 పిల్లలు ఒకేలాగా లేదు. వాళ్ళు ఒకేలాగా లేదనేటప్పుడు మీ ప్రేమ ఒకేలాగా ఉంటే ఎలా తీసుకుంటారు? తీసుకోరు కదా. ప్రాబ్లం అక్కడ ఉంది. అంటే మనకి తెలియకుండానే అక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఎలా వ్యక్తపరచాలి అని తెలియకుండానే మనకి అక్కడ ప్రాబ్లం జరుగుతుంది. అందుకని మనం అలాంటి పనులు చేయొద్దు. సో ఇక్కడ ఈ 5 ప్రేమ భాషల్లో పిల్లలకు ఒకరినొకరిని విడివిడిగా మనం గమనించాలి.
విడివిడిగా గమనించేటప్పుడు వాళ్ళ మొదటి ప్రేమ భాష ఏంటి, రెండవ ప్రేమ భాష ఏంటి అని మనకి తెలిసిందనుకోండి, అప్పుడు అంటే ఆ పర్టికులర్ ఆ పిల్లతో మనం ఏం చేయొచ్చు, ఆ భాషలోనే మాట్లాడవచ్చు. పిల్లలకు కూడా ఈ బోధ వెళ్ళిందనుకోండి, వాళ్ళు కూడా గుర్తిస్తారు ఒక్కరొకరితో. ఇప్పుడు అన్న చెల్లెలు ఉంటారు, అక్క తమ్ముడు ఉంటారు కదా. వీళ్ళు ఒక్కరొకరికి ఏది ఇప్పుడు మీకు చెప్తా వాడుక భాషలో. ఓ ఇంట్లో చూడండి, మా అన్నయ్యకి ఏం ఇష్టం నాకు తెలుసు అంటారు. అంటారా అనరా? అలాగే అన్నయ్యని వాడు ఏం చేస్తాడు, నా చెల్లికి ఇదే ఇష్టం నాకు తెలుసు అంటారు. ఎలా తెలుసుకున్నారు చెప్పండి? ఎలా తెలుసుకున్నారు కదా? వాళ్ళతో కలిసి రోజు ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. తర్వాత తెలుసుకుని ఆ పనులు చేస్తారు. ఈ పనులు తల్లిదండ్రులుగా పిల్లలతో మనం చేయలేకపోతున్నాం. అర్థమైందా మన బలహీనం? అది మన వీక్నెస్. సమయం వెచ్చించట్లా. వాళ్ళే వచ్చినా కూడా మాట్లాడేందుకు మనం సమయం ఇవ్వట్లా. ఇంకోటి, ఎక్కడో వాళ్ళు ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం. ఇలాంటి పనులు కూడా ఇప్పుడు జరుగుతాయి. దీన్ని మనం ఏం చేయలేం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం. మరి ఉండేటప్పుడు అది. సో అందుకని ఇక్కడ అందరూ ఒకలాగా లేదు. దేవుడు అందరినీ ఒకలాగా సృష్టి చేయలేదు. ఒక్కరినొక్కరిని ఒక్కొక్క విధానంగా సృష్టి చేశాడు కాబట్టి ఒకరొకరు ఎలాగున్నారు, ఏమి కలిగి ఉన్నారు అని తెలుసుకుని దానికి సంబంధించి మనం ప్రేమ భాషలు పంచుకునేటప్పుడు అప్పుడు ఆ పిల్లలు మనకి దగ్గర అవుతారు, దగ్గర సంబంధం అవుతారు. దానికి ఈ 5 విషయాలు ఈ 5 ప్రేమ భాషల్లో ఏది ఎవరికి సూట్ అవుతుంది అని జీవితాలను చూసి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఏదైతే దేవునిలో కలిగి ఉన్నామో, దేవునిలో ఏది మనం పట్టబడి ఉన్నామో, దానికి సంబంధించిన విశ్వాస జీవితం, దేవుడు మనకి శిలువ కార్యంలో చేసిన విశ్వాస జీవితంలో మనం ఎలా కొనసాగుతున్నామో, అలాగే ఈ విశ్వాస జీవితం సంబంధించిన కొన్ని మంచి విలువలు కలిగి ఉంటాం. ఇవన్నిటిని మనం ఏం చేయొచ్చు, వాళ్ళకు కూడా వాళ్ళ ప్రేమ భాషను మనం గుర్తెరిగితే ఆ ప్రేమ భాష ద్వారానే మనం ఏం చేయొచ్చు, దగ్గర చేర్చుకుని వాళ్ళకి ఇవన్నీ మోసే చెప్పిన రీతిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6-7 వచనంలో చెప్పిన రీతిగా మన పిల్లలకు మనం పాసాన్ చేయొచ్చు. ఈ బోధ వాళ్ళకు ఉండేటప్పుడు, ఈ శిక్షణము వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా మోసే చెప్పినట్టుగా ఏమవుతుంది, పాసాన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు పాసాన్ అవుతూనే ఉండాలంటే దేవుని మాట. తనను పాటించిన వాళ్ళను, తన న్యాయ విధులను పాటించిన వాళ్ళు, తన దేవుని ఆజ్ఞలను పాటించిన వాళ్ళు 1000 తరముల కన్నా కానీ ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉండే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలి, మన కలిగి ఉన్న దాన్ని వాళ్ళ పిల్లల ప్రేమ భాషలను మనం కనుక్కుని ఏం చేయాలి, వాళ్ళకు కూడా ఇవన్నీ పాస్ ఆన్ చేస్తూనే ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక.